ప్రియ యేసు అతి ప్రియుడేసు 10,000లో, తెలుగులో 92, కన్నడంలో 85, కొత్త పాటల పుస్తకంలో, తెలుగు కొత్త పాటల పుస్తకంలో 94. ఉదయకాల సమయంన ప్రభుని ಆರಾಧಿಸడానికి ಕೊರಕೈ ಆ ಉದಯಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನನ್ನ ಆರಾಧನೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ఆదికాండము 6వ అధ్యాయము ఆదికాండ 6ನೇ అధ్యాయ 7-8 వచనాలు మనమందరము కలిసి చదువుకుంటాము. ಆ 7-8 ವಚನವನ್ನ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ಬುಕ್ ಆಫ್ ಜೆನೆಸಿಸ್ ಚಾಪ್ಟರ್ 6, we can read all togetherly verses 7 and 8. ಆದಿಕಾಂಡ 6ನೇ ಅಧ್ಯಾಯ 7 ಮತ್ತು 8ನೇ ವಚನವನ್ನ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను ಅದನ್ನು ಉಂಟು ಮಾಡಿದಕ್ಕೆ ನನ್ನಲ್ಲಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಹುಟ್ಟಿತು. ಮನುಷ್ಯರೊಂದಿಗೆ
ಸಕಲ ಮುಗ ಸೃಷ್ಟಿಂచినందుకు ಕ್ರಿಮಿ ಸಂತಾಪವನ್ನು ಪಕ್ಷಿಗಳನ್ನು ಅಳಿಸಿ ಬಿಡುವೆನು ಅಂದು అయితే ಕೊಂಡನು. ಆದರೆ ನೋಹನಿಗೆ యెహోవా ದೈವ దృష్టి ದೊರಕಿತು. యందు కృప పొందినవాడాయను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ಕರ್ತನ ಸಹಾಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ತೇವೆ. పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామను బట్టి స్తుతిస్తున్నాం మా తండ్రి. ఇంతవరకు కూడా ఫస్ట్ సెషన్లో సహాయపడుతూ వచ్చిన స్తోత్రాలు, సెకండ్ సెషన్లో తండ్రి మరి వర్షిప్ కొరకై ప్రభు ఆరాధన కొరకై మేము నీ సన్నిధిలో చేరి వచ్చింటుండగా నీ దాసులమైన మమ్మల్ని కనికరించండి. నిలబడి మీ దాసుని తర్జుమా చేయి, మీ దాసుని సిలువ చాటున మరుగుపరిచి నీ నా మహిమార్థ మిమ్మల్ని వాడుకుంటూ మా నోట నీ మాటలు ఉంచండి. కాలంలోని సమయంలో మీ స్వాధీనం అందించుకొని నాయన మీరే నడిపిస్తే మీరే మహిమ పొందుతూ రండి. అన్ని విషయాల్లో సహాయం చేయమని అయ్యా మేము మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు పరలోకపు మీ సింహాసనము నుండి యేసయ్యా మీ మాటలను మాకు వినిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. కనుక మనము ప్రభుని ఆరాధించడానికి కొరకై ನಾವು ಕರ್ತನನ್ನ ಆರಾಧನೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ దేవుడు మనకిచ్చినటువంటి కృపను జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధిస్తాం. ಆ ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಂತ ಕೃಪೆಯನ್ನ ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಂಡು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಆತನನ್ನ ఆ ಆರಾಧನೆ ಮಾಡ್ತೇವೆ. దినాలలో పూర్వపు దినాలలో అయితే ಆ ದಿನಗಳಲ್ಲಿ ಪೂರ್ವ ದಿನಗಳಲ್ಲಾದರೆ మరి దేవుడు భూమిని నరులను చూచినప్పుడు అక్కడ అందరూ కూడా ఎలాగున్నారంటే 5వ వచనం, నరులందరూ కూడా ఎలాగున్నారు అక్కడ చూస్తాం. ಆ ದೇವರು ಪರಲೋಕದಿಂದ ಭೂಲೋಕವನ್ನ ನೋಡಿದಾಗ ಮನುಷ್ಯರು ಯಾವುದವಾಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ 5ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ಮನುಷ್ಯರ ಕೆಟ್ಟತನವು ಭೂಮಿಯ ಮೇಲೆ ಹೆಚ್ಚಾಗಿರುವುದನ್ನ, ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ಯೋಚಿಸುವುದೆಲ್ಲವೂ ಯಾವಾಗಲೂ ಬರೀ ಕೆಟ್ಟದಾಗಿರುವುದನ್ನ ಯೆಹೋವನನ್ನು ನೋಡಿ. కనుక దేవుడు ఈ లోకాన్ని చూచినప్పుడు మరి మనుషుల యొక్క పాపము దేవుని దృష్టికి గొప్పగా కనిపిస్తూ ఉంది. ಆ ದೇವರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಮನುಷ್ಯರನ್ನ ನೋಡಿದಾಗ ಮನುಷ್ಯರ ಪಾಪವು ಕೆಟ್ಟತನವು ಬಹಳ ಘೋರವಾಗಿತ್ತು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. కీర్తనలు 14వ కీర్తన, ಆ ಕೀರ್ತನೆಗಳು 14 14వ కీర్తన 14ನೇ ಕೀರ್ತನೆ 2వ వచనం. 2ನೇ ವಚನ ರೀ. ಮನುಷ್ಯರಲ್ಲಿ ತನ್ನ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನ ಅಪೇಕ್ಷಿಸುವ ಬುದ್ಧಿವಂತರು ಇದ್ದಾರೋ ಎಂದು ಯೆಹೋವನನು ಆಕಾಶದಿಂದ ಮನುಷ್ಯರನ್ನ ನೋಡಲಾಗಿ ಒಳ್ಳೆಯದನ್ನ ಮಾಡುವವನು ಇಲ್ಲ, ಒಬ್ಬನಾದರೂ ಇಲ್ಲ. కనుక దేవుడు మరి మనుషులను చూచినప్పుడు మానవులందరూ కూడా దేవుని దృష్టికి ఎలాగున్నారంటే మరి దేవుని వెతుకువారు లేరు, ఒక్కరు కూడా ప్రభువుని అనుసరించువారు లేరు అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ಆ ದೇವರು ಪರಲೋಕದಿಂದ ಮನುಷ್ಯರನ್ನ ನೋಡುವಾಗ ಮನುಷ್ಯರು ದೇವರನ್ನ ಹುಡುಕುವವರು ಒಬ್ಬರು ಕೂಡ ಇಲ್ಲ, ಎಲ್ಲರೂ ಕೂಡ ದಾರಿ ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದಾರೆ, ಒಳ್ಳೆಯವರು ಮಾಡುವವನು ಒಬ್ಬನಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾನು అందరూ కూడా దారి తొలగిపోయిన సంగతిని ఇక్కడ మనం చూస్తాము. ಪ್ರತಿಯೊಬ್ಬನು ದಾರಿ ತಪ್ಪಿ ಹೋದ ಒಂದು ವಿಷಯವನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అలాగనే దేవుడు ఆరంభ దినాల్లో ಅದೇ ವಿಧವಾಗಿ ದೇವರು ಪ್ರಾರಂಭ ದಿನದಲ್ಲಿ మరి 6వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తే అక్కడ దేవుడు మరి ఆయన చేసిన నరులను బట్టి పశ్చాత్తాపడుతూ సంతాపము నొందిన సంగతిని కూడా మనం అక్కడ గమనిస్తాం. ದೇವರು ಮನುಷ್ಯರನ್ನ ಉಂಟು ಮಾಡಿದಕ್ಕೆ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು ತನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನೊಂದುಕೊಂಡನು ಎಂಬ ವಿಷಯವನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 6వ వచనం, 6ನೇ ವಚನ చదవండి. 6వ వచనం. నొచ్చుకోనేను. కనుక దేవుడు మనుషులను చూచినప్పుడు నరులందరిలో కూడా మరి దేవుని దృష్టికి అంగీకారమైనది ఒక్కరు కూడా యోగ్యమైన వారు, దేవుని వెదుకువారు, నీతి మార్గంలో నడిచేవారు ఒక్కరు కూడా లేరంట. అందరూ కూడా దారి తొలగిన వారి స్థితిలో అక్కడ ఉన్నారు. ದೇವರು ಪರಲೋಕದಿಂದ ಮನುಷ್ಯನನ್ನ ನೋಡಿದಾಗ ಒಬ್ಬರು ಕೂಡ ಅಂಗೀಕಾರವಾದಂಥವ್ರು ಒಬ್ಬರು ಕೂಡ ಇಲ್ಲ, ಎಲ್ಲರೂ ಕೂಡ ದಾರಿ ತಪ್ಪಿ ಹೋದಂಥವರಾಗಿದ್ದಾರೆ, ಒಳ್ಳೆಯದನ್ನ ಮಾಡುವನು ಒಬ್ಬನಾದರೂ ಇಲ್ಲ, ಪ್ರತಿಯೊಬ್ಬನು ದಾರಿ ತಪ್ಪಿದವನು, ಎಲ್ಲರೂ ಕೂಡ ಕೆಟ್ಟು ಹೋದಂಥವರಾಗಿದ್ದಾರೆ. నోవహు దినాలలో జనులు ఎలాగున్నారనంటే ನೋಹನನ
ದಿನಗಳಲ್ಲಿ ಜನರು ಯಾವ విధವಾಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ అందరు కూడా భక్తిహీనులుగా ఉన్నారు, ಎಲ್ಲರೂ ಕೂಡ ಭಕ್ತಿಹೀನರಾಗಿದ್ದಾರೆ, పాపులుగా ఉన్నారు, ಪಾಪಿಗಳಾಗಿದ್ದಾರೆ, పాపమును చేస్తూ ಪಾಪವನ್ನ ಮಾಡುತ್ತಾ దేవుని దృష్టికి ದೇವರ ದೃಷ್ಟಿಗೆ మరి వారి యొక్క పాపము చాలా గొప్పదిగా కనిపిస్తా ఉంది. ಅವರ ಒಂದು ಪಾಪವು ದೇವರ ದೃಷ್ಟಿಗೆ ದೊಡ್ಡದಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. అందుకనే దేవుడు అనుకున్నాడు, ಅದಕ್ಕೆ ದೇವರು ಅಂದುಕೊಂಡನು, అబ్బా ఎందుకని ఈ నరులను సృజించానే, ನಾನು ಯಾವುದಕ್ಕೆ ಮನುಷ್ಯರನ್ನ ಉಂಟು ಮಾಡಿದೆನು, మంచి దాని కొరకు వీళ్ళని చేస్తే ಒಳ್ಳೆಯದಕ್ಕೋಸ್ಕರ ಮನುಷ್ಯರನ್ನ ಉಂಟು ಮಾಡಿದರೆ అయితే వారు ఎప్పుడు కూడా మరి దేవుని విషయంలో పాపం చేస్తున్నారే అని దేవుడు సంతాపం ಯಾವಾಗಲೂ ಕೂಡ ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಪಾಪ ಮಾಡ್ತಿದಾರಲ್ಲ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಅಂದುಕೊಂಡನು. దేవుడు తన హృదయంలో సంతాపము నుండి నొచ్చుకున్నాడు. ದೇವರು ಪಶ್ಚಾತ್ತಾಪಪಟ್ಟು ತನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನೊಂದುಕೊಂಡನು. ఆ విషయాన్ని ఇక్కడ మరి మనం చూస్తున్నాం. ఈ ಒಂದು ವಿಷಯವನ್ನ ನಾವು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ఆ ಇದ್ದೇವೆ. సందర్భంలో దేవుడు పాత నిబంధనలో ఏం చేశాడంటే, ಆ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಏನು ಮಾಡಿದನು ಆತನು ಅಂದ್ರೆ, సరే ఇలాగుంది కదా అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఒక జల ప్రళయాన్ని తీసుకొచ్చి భూమిని, ఆకాశ పక్షులను, జంతువులను, భూమిపైన ఉన్న సమస్తమును నేను తుడిచిపెడతానని దేవుడు తన ఒక ತೀರ್ಮಾನ చేసుకున్నాడు. ದೇವರು ಏನು ಮಾಡಿದ ನಂತರ ನಾನು ಸೃಷ್ಟಿಸಿದ ಮನುಷ್ಯ ಜಾತಿಯನ್ನ ಭೂಮಿಯ ಮೇಲಿನಿಂದ ಅಳಿಸಿ ಬಿಡುವನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ಅದನ್ನ ಉಂಟು ಮಾಡಿದ್ದಕ್ಕೆ ನನ್ನಲ್ಲಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಹುಟ್ಟಿತು, ಮನುಷ್ಯರೊಂದಿಗೆ ಸಕಲ ಮುಗ ಕ್ರಿಮಿ ಪಕ್ಷಿಗಳನ್ನು ಅಳಿಸಿ ಬಿಡುವೆನು ಎಂದು ಆತನು ಹೇಳಿದನು. దేవుడు మరి జల ప్రళయం ద్వారా భూమినంతా క్లీన్ చేయాలా, మరి ఒకసారి మరి వాటన్నిటిని తుడిచివేసి మరి నీటిగా దాన్ని మళ్ళీ మొదటి నుంచి ఆరంభిస్తామని అనుకున్నాడు. ಜಲಪ್ರಳಯದ ಮುಖಾಂತರ ಪ್ರತಿಯೊಂದನ್ನು ಕೂಡ ಎಲ್ಲದನ್ನು ಕೂಡ ನಾನು ಅಳಿಸಿ ಬಿಟ್ಟು ಮತ್ತೆ ನೀರಿನ ಮುಖಾಂತರ ಮತ್ತೆ ನಾನು ಹೊಸದಾಗಿ ಪ್ರಾರಂಭಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನು ಅಂದುಕೊಂಡನು. మరి అన్నిటినీ కూడా జలప్రళయం ద్వారా నాశనం చేస్తాం, తుడిచిపెట్టేస్తానని దేవుడు తీర్మానించుకున్నప్పుడు ಜಲಪ್ರಳಯದ ಮುಖಾಂತರ ಎಲ್ಲದನ್ನು ಕೂಡ ನಾನು ಅಳಿಸಿ ಬಿಡುತ್ತೇನೆ, ನಾಶ ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡಾಗ ఆ దేవుని దృష్టికి ఒక వ్యక్తి కనపడ్డాడు. ದೇವರ ದೃಷ್ಟಿಗೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕಾಣಿಸುವುದನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆ వ్యక్తి పేరు నోవా. ಆತನ ವ್ಯಕ್ತಿ ಹೆಸರು ನೋಹನು. నోవా అంటే ನೋಹ ಅಂದ್ರೆ రెస్ట్, నెమ్మది, విశ్రాంతి అని అర్థం. ನೆಮ್ಮದಿ, ವಿಶ್ರಾಂತಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. అయితే నోవాహు ఎలాగున్నాడంటే ನೋಹನು ಯಾವುದವಾಗಿದ್ದನು ಅಂದರೆ 8వ వచనంలో రాయబడింది, 8ನೇ ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. ಆದರೆ ನೋಹನಿಗೆ ಯೆಹೋವನ ದಯವು ದೊರಕಿತು, ಯೆಹೋವನ ಕೃಪೆಯು ಸಿಕ್ಕಿತು. దేవుని దృష్టిలో నోవాహు కృప పొందినవాడుగా ఉన్నాడు. ನೋಹನು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಕೃಪೆಯನ್ನ ಹೊಂದಿದಂತವನಾಗಿದ್ದಾನೆ. బైబిల్లో మొట్టమొదటిసారిగా కృప పొందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనంటే ఆ వ్యక్తి మొట్టమొదటిసారిగా ఇక్కడ రాయబడతా వచ్చింది, ఆ కృప పొందినటువంటి వ్యక్తి నోవాహు. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಯಾರಾದರೂ ಕೃಪೆಯನ್ನ ಹೊಂದಿದಂತ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಕೃಪೆಯನ್ನ ಹೊಂದಿದಂತ ವ್ಯಕ್ತಿ ಮೊಟ್ಟ ಮೊದಲನೇ ವ್ಯಕ್ತಿ ಯಾರು ಅಂದರೆ ನೋಹನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అందుకనే దేవుడు నోవాహుతో ఒక మాట చెప్పాడు. ಅದಕ್ಕೆ ದೇವರು ನೋಹನೊಟ್ಟಿಗೆ ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳಿದನು, ನೋಹನೇ, ఈ భూమి మీదకి జల ప్రళయము తీసుకురాబోతున్నాను. ಈ ಒಂದು ಭೂಮಿಯ ಮೇಲೆ ನಾನು ಜಲಪ್ರಳಯವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಬರುತ್ತೇನೆ. నరులతో పాటు ఆకాశ పక్షులను, జంతువులు అన్నిటినీ నేను తుడిచివేసి నాశనం చేయాలనుకుంటున్నాను. ನಾನು ಈ ಲೋಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸಕಲ ಮೃಗ, ಕ್ರಿಮಿ ಪಕ್ಷಿಗಳನ್ನ, ಮನುಷ್ಯರನ್ನ ಎಲ್ಲದನ್ನು ಕೂಡ ನಾನು ಅಳಿಸಿ ಬಿಡಬೇಕೆಂದಿದ್ದೇನೆ. కాబట్టి నువ్వు ఒక పని చేయాలన్నాడు. ಆದರೆ ನೀನು ಒಂದು ಕೆಲಸವನ್ನ ಮಾಡಬೇಕು. 6వ అధ్యాయం 14వ వచనం. 6ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ ರೀ. దయచేసి చదవండి. ದಯಮಾಡಿ ನೀವು ಓದಿರಿ. 6:14. 6:14. ನೀನು ತುರಾಯಿ ಮರದಿಂದ ನಾವೆಯನ್ನ ಮಾಡಿಕೋ, ಅದರಲ್ಲಿ ತುಂಬಾ ಕೋಣೆಗಳಿರಬೇಕು, ಒಳಕ್ಕೂ ಹೊರಕ್ಕೂ ರಾಳವನ್ನ ಹಚ್ಚು. దేవుడు ఏమన్నాడు? ದೇವರು ಏನೆಂಬುದಾಗಿ ಹೇಳಿದನು, నువ్వు నీ కొరకు ఓడను చేసుకొనుము అన్నాడు. ನಿನಗೋಸ್ಕರ ಒಂದು ನಾವೆಯನ್ನ ಮಾಡಿಕೋ. కనుక నువ్వు రాబోయేటటువంటి జలప్రళయము అనగా దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలనంటే నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో అని దేవుడు సెలవిచ్చాడు. ಬರುವ ಜಲಪ್ರಳಯದಿಂದ, ಒಂದು ಉಗ್ರತೆಯಿಂದ, ಕೋಪದಿಂದ ನಿನ್ನ ತಪ್ಪಿಸಿಕೊಡಬೇಕಂದ್ರೆ ನೀನು ಒಂದು ನಾವೆಯನ್ನ ಮಾಡಿಕೋ ಎಂಬುದಾಗಿ ನೋಹನಿಗೆ ದೇವರು ಹೇಳುವುದನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఏంట ఓడ అంటే మన జీవితంలో మనం ఆలోచిస్తే ಆ ಒಂದು ನಾವೇ ಏನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದರೆ, ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయము, ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 8వ వచనము, 8ನೇ ವಚನ. ನಂಬಿಕೆ ಮೂಲಕ ಕೃಪೆಯಿಂದಲೇ ನೀವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವರಾಗಿದ್ದೀರಿ. ಈ ರಕ್ಷಣೆ ನಿಮ್ಮಿಂದ ಉಂಟಾದದ್ದಲ್ಲ, ಇದು ದೇವರ ವರವೇ.
కనుక దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి కృప, ఉగ్రత నుండి తప్పించబడాలని ఆయన ఇచ్చినటువంటి కృప ద్వారా మనకిచ్చిన రక్షణను ఇక్కడ ఓడ మనకు తెలియపరుస్తూ ఉంది. ನೋಡ್ರಿ, ಉಗ್ರತೆ ಮೂಲಕ, ಆ ಒಂದು ಕೃಪೆ ಮೂಲಕ ನಾವು ನೀವು ಉಗ್ರತೆಯಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಈ ಒಂದು ನಾವೇ ಅದು ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದೆ. దేవుని యొక్క రాబోయేటటువంటి ఉగ్రతలో నుండి తప్పించుకోవాలని నోవహు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. ಬರುವ ಒಂದು ಉಗ್ರತೆಯಿಂದ, ಆ ಕೋಪದಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ನೋಹನನು ಒಂದು ನಾವೆಯನ್ನ, ಹಡಗನ್ನ ಮಾಡಿಕೊಂಡನು. నువ్వు నేనైతే ನಾನು ನೀನು ಆದರೆ రాబోయేటటువంటి దేవుని యొక్క ఉగ్రత దినంలో మనము నిలవబడకుండా తప్పించుకోవడానికి కొరకై ಬರುವ ಉಗ್ರತೆಯಿಂದ ನಾನು ನೀನು ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರ నీకు నాకు ఒక ఓడ సరిపోదు, ನನಗೆ ನಿನಗೂ ಒಂದು ನಾವೇ ಹಡಗು ಸರಿ లేదా ಹೋಗುವುದಿಲ್ಲ, ఒక బస్సు సరిపోదు, ಒಂದು ಬಸ್ಸು ಸರಿ ಹೋಗುವುದಿಲ್ಲ, లేదా ఒక కారు సరిపోదు, ಏನೋ ಒಂದು ಕಾರು ಸರಿ ఒక ಹೋಗುವುದಿಲ್ಲ, ఏరోప్లేన్ తీసుకొని వేరే చోటుకి వెళ్ళి దాక్కుందాంలే అంటే కూడా సరిపోదు. ಒಂದು ವಿಮಾನವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಬೇರೆ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಅಡಗಿಕೊಳ್ಳೋಣ, ಬಚ್ಚಿಟ್ಟುಕೊಳ್ಳೋಣ ಅಂದ್ರೆ ಅದು ಸರಿ ಹೋಗುವುದಿಲ್ಲ. దేవుని ఉగ్రత ఒక దినము ఈ లోకం పైనకి రాబోతుండగా ದೇವರ ಒಂದು ಉಗ್ರತೆ ಈ ಲೋಕದ ಮೇಲೆ ಬರ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ నిన్ను నన్ను రక్షించేది ఏందయ్యా అని అంటే ನಿನ್ನನ್ನ ರಕ್ಷಿಸುವುದು ಏನು ಅಂದರೆ దేవుని కృప ద్వారా మనం పొందుకున్నటువంటి రక్షణ. ದೇವರ ಕೃಪೆ ಮೂಲಕ ಹೊಂದಿದಂತ ರಕ್ಷಣೆ. నోవాహు ఏ విధముగా దేవుని దృష్టికి కృప పొందిన వాడుగా ఉండి ఉగ్రత నుండి తప్పించుకున్నాడో, ನೋಹನನು ಯಾವ ವಿಧವಾಗಿ ಆ ದೇವರ ಕೃಪೆಯಿಂದ ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದಿ ಉಗ್ರತೆಯಿಂದ, ದೇವರ ಕೋಪದಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಂಡನು, అదే విధముగా నువ్వు నేను కూడా దేవుని ఉగ్రత నుండి రాబోయేటటువంటి ప్రభు దినము, దేవుని రాకడ, మరి ప్రభు రాకడలో మనం తప్పించబడాలా, ఎత్తబడాలా, దేవుని ఉగ్రత దినమందు మనం రక్షింపబడాలని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చేసినటువంటి ఆ రక్షణ, సిలువ బలియాగము కార్యమును మనము పొందిన వారుగా ఉంటేనే మనం తప్పించుకోగలుగుతాం. ದೇವರ ಉಗ್ರತೆಯಿಂದ, ಕೋಪದಿಂದ ನಾನು ನೀನು ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರ ಶಿಲುಬೆ ಕಾರ್ಯದ ಮುಖಾಂತರ, ಆತನು ಸುರಿಸಿದಂತ ರಕ್ತ, ಮರಣ, ಸಮಾಧಿ, ಪುನರುತ್ಥಾನವನ್ನ ನಂಬುವುದರ ಮುಖಾಂತರ ನಾವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ರೆ ನಾವು ಆ ಒಂದು ಉಗ್ರತೆಯಿಂದ, ಕೋಪದಿಂದ ఆ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬಹುದು. ఓడ దేనిని తెలియపరుస్తా ఉంది అంటే ಈ ಒಂದು ನಾವೇ, ಈ ಒಂದು ಹಡಗು ಏನನ್ನ ತಿಳಿಯಪಡಿಸ್ತಿದೆ ಅಂದರೆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా సాదృశ్యముగా ఉంది. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರಿಗೆ ಇದು ಹೋಲಿಕೆಯಾಗಿದೆ, ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. ఏ విధంగా నోవాహు ఓడలోనికి వెళ్ళి ప్రభువైన ఓడలోనికి వెళ్ళి ఉగ్రత నుండి తప్పించుకున్నాడో, ನೋಹನನು ಯಾವುದವಾಗಿ ನಾವೇ ಒಳಗೆ ಹೋಗಿ ದೇವರ ಉಗ್ರತೆಯಿಂದ, ಕೋಪದಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಂಡನು. మనం కూడా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తులో ఉంటామో, ನಾವು ಯಾರ್ಯಾರು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇರುತ್ತೇವೋ, రాబోయే దేవుని యొక్క ఉగ్రత అనే శిక్షలో నుండి మనం తప్పించుకుంటాము. ಬರುವ ದೈವ ಕೋಪದಿಂದ, ಉಗ್ರತೆಯಿಂದ ನಾನು ನೀನು ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. రోమా పత్రిక 8వ అధ్యాయం ಬನ್ನಿರಿ, ರೋಮಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 8ನೇ ಅಧ್ಯಾಯ మొదటి వచనం. ಮೊದಲನೇ ವಚನ. ಆದ್ದರಿಂದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿರುವವರಿಗೆ ಅಪರಾಧ ನಿರ್ಣಯವು ಈಗ ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಈಗ ಇರುವವರಿಗೆ ಯಾವ ಅಪರಾಧ ನಿರ್ಣಯವೂ ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. నోవహు ఓడలోనికి వెళ్ళిన తర్వాత ನೋವನು ಅಡಿಗೆನೊಳಗೆ ಹೋದ ಮೇಲೆ దేవుని యొక్క ఉగ్రత, ప్రచండ కోపముని జల ప్రళయముగా ఈ లోకానికి దేవుడు పంపించినప్పుడు, ದೇವರ ಉಗ್ರತೆಯವನ್ನ, ದೊಡ್ಡ ಒಂದು ಜಲಪ್ರಳಯವನ್ನ ಈ ಲೋಕಕ್ಕೆ ದೇವರು ಕಳಿಸಿದಾಗ నోవహు ఓడలో ఉన్న కారణాన్ని బట్టి ఏ విధంగా రక్షింపబడ్డాడో, ನೋವನ್ನು ನಾವೇ ಒಳಗೆ ಅಡಿಗೆನೊಳಗಿರುವ ನಿಮಿತ್ತ ಯಾವುದವಾಗಿ ಆತನು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟನು. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో తమ పాపములను కడుక్కొని శుద్ధి చేసుకొని ఎవరైతే ప్రభువులో ఉంటారో వారికి ఏ శిక్షా విధి కూడా లేకుండా మరి ఉంది. ಯಾರು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದಿಂದ ತನ್ನ ಪಾಪಗಳನ್ನ, ಅಪರಾಧಗಳನ್ನೆಲ್ಲದನ್ನು ಕೂಡ ತೊಳ್ಕೊಂಡಿರ್ತಾರೋ ಅವರಿಗೆ ಯಾವ ಒಂದು ಉಗ್ರತೆ ಕೂಡ ಇರುವುದಿಲ್ಲ. ಯಾವ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವವರಿಗೆ ಅಪರಾಧ ನಿರ್ಣಯವು ಇರುವುದೇ ಇಲ್ಲ. కనుక మరి ఓడలో చూడండి 6వ అధ్యాయము ఆది కాండము. ನೋಡ್ರಿ, ನಾವೇ ಇಲ್ಲಿ ಆದಿಕಾಂಡ 6ನೇ ಅಧ್ಯಾಯ, 6వ అధ్యాయము ಆದಿಕಾಂಡ 6ನೇ ಅಧ್ಯಾಯ ರೀ, 18వ వచనం. 18ನೇ ವಚನ ರೀ. ಆದರೆ ನೀನು ಕೂಡ ನಿನ್ನ ನಿಬಂಧನೆಯನ್ನ ಮಾಡುತ್ತೇನೆ, ನೀನು ಹೆಂಡತಿ, ಮಕ್ಕಳು, ಸೊಸೆಯರು ಸಹಿತವಾಗಿ ನಾವೆಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. కనుక ఏమన్నారు?
ಏನಂತ ಹೇಳಿದರು? మీరందరూ కూడా ఓడలో ప్రవేశించాల. ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ನಾವೆ ಒಳಗೆ ಪ್ರವೇಶ ಮಾಡಬೇಕು. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తులో ఉంటే, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇರುವುದಾದರೆ శిక్ష నుండి తప్పించుకుంటాము. ನಾವು ಶಿಕ್ಷೆಯಿಂದ ತಪ್ಪಿಸಲ್ಪಡುತ್ತೇವೆ. మనము ఆ శిక్ష నుండి, దేవుని ఉగ్రత నుండి, నరకం నుండి తప్పించుకోవడానికి, ಆ ಒಂದು ಶಿಕ್ಷೆಯಿಂದ, ಉಗ್ರತೆಯಿಂದ, ನರಕದಿಂದ ತಪ್ಪಿಸಲ್ಪಡುವುದಕ್ಕೆ దేవుడు మన కొరకై సిలువలో బలి అయితూ వచ్చాడు. ದೇವರು ನಮಗೋಸ್ಕರ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಯಜ್ಞವಾಗುತ್ತಾ ಬಂದರು, ಬಲಿಯಾಗುತ್ತಾ ಬಂದರು. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపములకు క్షమాపణ దొరుకుతా ಆತನು వచ్చింది. ಸುರಿಸಿದಂತ ರಕ್ತದ ಮುಖಾಂತರ ನಾವು ಮಾಡಿದಂತ ಪಾಪಕ್ಕೆಲ್ಲ ಕೂಡ ಕ್ಷಮಾಪಣೆ ಸಿಕ್ಕಿದೆ. ప్రభువైన యేసుక్రీస్తు వారే నీకు నాకు రక్షణ అనే ఓడగా ఉన్నారు. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರೇ ನನಗೂ ನಿನಗೂ ರಕ್ಷಣೆ ಎಂಬ ನಾವೇ ಅಡುಗು ಆಗಿದ್ದಾರೆ. తర్వాత చూస్తాము ನಂತರ ನೋಡುತ್ತೇವೆ 6వ అధ్యాయము 6ನೇ ಅಧ್ಯಾಯ 21వ వచనం. 21ನೇ ವಚನ. ನಿನಗೂ ಅವುಗಳಿಗೂ ಪೋಷಣೆ ಆಗುವಂತೆ ಸಕಲ ವಿಧವಾದ ಆಹಾರ ಪದಾರ್ಥಗಳು ನಿನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಕೂಡಿಸಿಡಬೇಕು ಎಂದು ಹೇಳಿದನು. ఓడలో నోవాహుకి దేవుడు ఏమి ఇచ్చాడంటే, ನಾವೇ ಒಳಗೆ అడిగినೊಳಗೆ ದೇವರು ನೋವನಿಗೆ ಏನು ಕೊಟ್ಟನು ಅಂದರೆ సకల విధములైన ఆహారములు పక్షులకి, జంతువులకి, నోవాహుకి, నోవాహు కుటుంబంలో ఉన్న వారందరికీ సమృద్ధి అయిన ఆహారాన్ని ఓడలో సిద్ధపరిచి ఉంచాడు. ಸಕಲ ವಿಧವಾದ ಆಹಾರ ಪದಾರ್ಥಗಳನ್ನ ನೋವನಿಗೆ, ನೋವನ ಪಕ್ಷಿಗಳಿಗೆ, ಮತ್ತೆ ಕ್ರಿಮಿ ಪಕ್ಷಿಗಳಿಗೆ, ಆ ಪ್ರಾಣಿಗಳಿಗೆ, ಆ ಎಲ್ಲ ಮನುಷ್ಯರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಅಕ್ಷರ ದೇವರು ಏನ್ ಮಾಡಿದನು ಅಂದ್ರೆ ಸಕಲ ವಿಧವಾದ ಆಹಾರವನ್ನ ಸಿದ್ಧ ಮಾಡಿದನು. నువ్వు నేను కూడా మరి ప్రభువుని విశ్వసించి ప్రభువులో ఉంటే, ನಾನು ನೀನು ಕರ್ತನನ್ನ ನಂಬಿ ಕರ್ತನಲ್ಲಿ ಇರುವುದಾದರೆ, ఆయనను ఆశ్రయిస్తే, ನಾನು ನೀನು ಆತನನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವುದಾದರೆ ఏ మేలు కూడా ಯಾವ ಒಂದು ಮೇಲು ಕೂಡ, ಯಾವ ಒಂದು ಕೊರತೆ ಕೂಡ ನಮಗೆ ಉಂಟಾಗುವುದಿಲ್ಲ. 34వ కీర్తన 10వ వచనం. 34ನೇ ಕೀರ್ತನೆ 10ನೇ ವಚನ. 34ನೇ ಕೀರ್ತನೆ 10ನೇ ವಚನ. 34:10. 34:10. ಪ್ರಾಯದ ಸಿಂಹಗಳಾದರೂ ಹೊಟ್ಟೆಗಿಲ್ಲದೆ ಹಸಿದಾವು, ಯೌವನನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ಳುವವರಿಗೆ ಯಾವ ಮೇಲಿಗೂ ಕಡಿಮೆ ಇಲ್ಲ. కనుక తర్వాత చూస్తాం 107వ కీర్తన. ನಂತರ ನಾವು ನೋಡುತ್ತೇವೆ 107ನೇ ಕೀರ್ತನೆ 9వ వచనం. 9ನೇ ವಚನ. ಆತನ ಬಾಯಿ ಆರಿದವರ ಆಸೆಯನ್ನ ಪೂರೈಸಿ ಹಸಿದವರನ್ನ ಮುಷ್ಟಾನ್ನದಿಂದ ತೃಪ್ತಿಗೊಳಿಸುತ್ತಾನೆ. ఆశగల ప్రాణంను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణంను మేలుతో నింపి ఉన్నాడు. ಆತನು ಬಾಯಿರದವರ ಆಶೆಗಳನ್ನ ಪೂರೈಸಿ ಹಸಿದವರ ಮುಷ್ಟಾನ್ನದಿಂದ ತೃಪ್ತಿಗೊಳಿಸುತ್ತಾನೆ. కనుక ఈ లోకంలో మనం ప్రభుని నమ్మిన తర్వాత, ಈ ಲೋಕದಲ್ಲಿ ಕರ್ತನನ್ನ ನಂಬಿದ ಮೇಲೆ, మనము ప్రభుని ఎరిగి జీవిస్తూ ఆయన మార్గంలో నడుస్తా ఉన్నాం కనుక, ನಾವು ಕರ್ತನನ್ನ ತಿಳಿದು ಆತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾನು ನೀನು ನಡೆಯುತ್ತಿರುವ ನಿಮಿತ್ತ ఆయన మన అవసరతలన్నీ తీర్చేవాడుగా ఉన్నాడు. ನಮ್ಮ ಅಕ್ಕರೆ ಅವಶ್ಯಕತೆಗಳೆಲ್ಲದನ್ನು ಕೂಡ ಆತನು ತೀರಿಸುವಂತವನಾಗಿದ್ದಾನೆ. ప్రతి కష్ట పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. ಕಷ್ಟ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ಕೂಡ ಆತ ನಮ್ಮನ್ನು ಆಧರಿಸುವಂತವನಾಗಿದ್ದಾನೆ. మనకి ఆ విధంగా, ఏ విధంగా అయితే నోవాహు ఓడలో పక్షులకి, జంతువులకి, నోవాహుకి, నోవా కుటుంబానికి ఆహారం సిద్ధపరచుకొని ఉన్నాడో, ನೋವನನು ಅಡಿಗಿನಲ್ಲಿ, ಆ ಒಂದು ನಾವೆಯಲ್ಲಿ ಪ್ರಾಣಿಗಳಿಗೆ, ಕ್ರಿಮಿ ಪಕ್ಷಿಗಳಿಗೆ, ನೋವನಿಗೆ, ಮನುಷ್ಯರಿಗೆ ಎಲ್ಲರಿಗೋಸ್ಕರ ಯಾವುದವಾಗಿ ಆಹಾರವನ್ನ, ಸಕಲ ವಿಧವಾದ ಆಹಾರ ಪದಾರ್ಥಗಳನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿಕೊಂಡಿದ್ದನು. ప్రభువులో ఉన్న మనకందరికి కూడా దేవుడు సకల సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములతో అవసరములన్నిటినీ తీరుస్తూ నడిపించేవాడుగా ఉన్నాడు. ಕರ್ತನಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಸಕಲ ವಿಧವಾದ ಆಶೀರ್ವಾದದಿಂದ, ಐಶ್ವರ್ಯದಿಂದ ನನ್ನನ್ನ ನಿನ್ನನ್ನ ಆತನು ತುಂಬಿಸುವಂತವನಾಗಿದ್ದಾನೆ. చూడండి ఈ 7వ అధ్యాయం ఆదికాండము. ಆದಿಕಾಂಡ 7ನೇ ಅಧ್ಯಾಯ ನೋಡಿರಿ. 7వ అధ్యాయము 17వ వచనం. 17ನೇ ವಚನ. ಆದಿಕಾಂಡ 7ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ. లేదంటే 16వ వచనం చదవండి. ಇಲ್ಲಾಂದ್ರೆ 16ನೇ ವಚನವನ್ನ ನೀವು ಓದಿರಿ. ದೇವರು ನೋವನಿಗೆ ಅಪ್ಪಣೆ ಕೊಟ್ಟಂತೆ ಎಲ್ಲಾ ಪ್ರಾಣಿಗಳಿಗೂ ಒಂದು ಗಂಡು ಒಂದು ಹೆಣ್ಣು ಈ ಮೇರೆಗೆ ಸೇರಿದವು. ಯವನನು ನೋವನನ್ನ ಒಳಗಿಟ್ಟು ಮುಚ್ಚಿದನು. దేవుడు ఏం చేశారంటే నోవా కుటుంబాన్ని లోపల పెట్టి సీలేసి ముద్ర వేశాడు. ನೋಡ್ರಿ, ದೇವರು ಏನ್ ಮಾಡಿದ್ರು, ನೋವನ ಕುಟುಂಬವನ್ನ ಏನ್ ಮಾಡಿದಾನ ಅಂದ್ರೆ
ಅಂದ್ರೆ ಆ ನಾವೆ ಒಳಗೆ ಅಡಿಗಿನೊಳಗೆ ಇಟ್ಟು ಆತನು ಏನ್ ಮಾಡಿದ ಅಂದ್ರೆ ಮುದ್ರೆಯನ್ನ ಹಾಕಿದ. రక్షణ పొందిన నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? ಆ ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದಿದಂತ ನನಗೂ ನಿನಗೂ ಆತನು ಏನು ಮಾಡಿದ್ದಾನೆ? ఎఫెసీ పత్రిక ಬನ್ನಿರಿ ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ మొదటి అధ్యాయము ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 13వ వచనం. 13ನೇ ವಚನ. ನಿಮ್ಮ ರಕ್ಷಣೆಯ ವಿಷಯವಾದ ಸುವಾರ್ತೆ ಎಂಬ ಸತ್ಯವಾಕ್ಯವನ್ನ ಕೇಳಿ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟವರಾದ ನೀವು ಸಹ ವಾಗ್ದಾನ ಮಾಡಲ್ಪಟ್ಟ ಪವಿತ್ರಾತ್ಮನೆಂಬ ಮುದ್ರೆಯನ್ನ ಹೊಂದಿದ್ದೀರಿ. ఎలాంటి ముద్ర పొందాము? ನಾವ್ ಎಂತ ಒಂದು ಮುದ್ರೆಯನ್ನ ಹೊಂದಿದ್ದೇವೆ? వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాము. ಆ ವಾಗ್ದಾನ ಮಾಡಲ್ಪಟ್ಟ ಪವಿತ್ರಾತ್ಮನೆಂಬ ಮುದ್ರೆಯನ್ನ ಹೊಂದಿದ್ದೇವೆ. ఏ విధముగా నోవాహు కుటుంబాన్ని లోపల ఓడలో ఉంచి దేవుడు తలుపు వేసి ముద్ర వేశాడో, ನೋಡ್ರಿ, ನೋನ ಒಂದು ಪ್ರಾಣಿಗಳನ್ನ, ಪಕ್ಷಿಗಳನ್ನ, ನೋನ ಕುಟುಂಬವನ್ನ, ಮನುಷ್ಯರೆಲ್ಲರನ್ನು ಕೂಡ ನಾವಿ ಒಳಗೆ ಅಡಗಿನೊಳಗೆ ಇಟ್ಟು ಯಾವುದವಾಗಿ ಆತನು ಆ ಬಾಗಿಲನ್ನ ಮುಚ್ಚಿ ಆತನು ಬೀಗವನ್ನ ಮುದ್ರೆಯನ್ನ ಹಾಕಿದನು. అదే విధంగా ప్రభువుని ఎరిగినటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు క్రీస్తులో ముద్రించి ఒక దినము ప్రభుతో పాటు పరలోకంలో దేవునితో యుగాయుగములుండి ఆయనను స్తుతించి ఆరాధించేవారుగా ఉండాలని ఆయన ముద్రించిన వాడుగా ఉన్నాడు. ನಾನು ನಿನ್ನನ್ನ ಆತನ ಏನ್ ಮಾಡಿದನ ಅಂದ್ರೆ ಆತನು ನಾನು ನೀನು ಒಂದೊಂದು ದಿನ ಆ ಪರಲೋಕದಲ್ಲಿ ಆತನನ್ನ ಸ್ತುತಿ ಮಾಡಬೇಕು, ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು, ಆತನೊಟ್ಟಿಗೆ ಇರಬೇಕು, ಆತನೊಟ್ಟಿಗೆ ಸದಾಕಾಲ ಯುಗಾಂತರಗಳು ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳ್ಬಿಟ್ಟು ಆತನ ಏನ್ ಮಾಡಿದ್ದಾನಂತ ಅಂದ್ರೆ ವಾಗ್ದಾನ ಮಾಡಲ್ಪಟ್ಟ ಪವಿತ್ರಾತ್ಮನೆಂಬ ಮುದ್ರೆಯನ್ನ ನನಗೂ ನಿನಗೂ ಆತನು ಹಾಕಿದ್ದಾನೆ. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ಬನ್ನಿರಿ, ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 7ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. 4వ వచనం. 4ನೇ ವಚನ. 7ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ. ಮುದ್ರೆ ಒತ್ತಿಕೊಂಡವರ ಸಂಖ್ಯೆಯು ಪ್ರಸಿದ್ಧವಾದಾಗ ನಾನು ಕೇಳಿದೆನು. చాలు. 9ನೇ ವಚನ. ಇವುಗಳಾದ ಮೇಲೆ ಇಗೋ, ಯಾರಿಂದಲೂ ಎಣಿಸಲಾಗದಂತ ಮಹಾಸಮೂಹವು ಸಿಂಹಾಸನದ ಮುಂದೆಯೂ ಯಜ್ಞದ ಕುರಿಯಾದ ಆತನ ಮುಂದೆಯೂ ನಿಂತಿರುವುದನ್ನ ಕಂಡೆನು. ಅವರು ಸಕಲ ಜನಾಂಗ, ಕುಲ, ಪ್ರಜೆಗಳವರು, ಸಕಲ ಭಾಷೆಗಳನ್ನಾಡುವವರು ಆಗಿದ್ದರು. ಅವರು ಬಿಳಿ ನಿಲುವಂಗಿಗಳನ್ನ ತೊಟ್ಟುಕೊಂಡು ತಮ್ಮ ಕೈಗಳಲ್ಲಿ ಖರ್ಜೂರದ ಗರಿಗಳನ್ನು ಹಿಡಿದುಕೊಂಡಿದ್ದರು. కనుక మరి ప్రతి భాషలో నుండి, ప్రతి వంశములో, ప్రతి జనములో నుండి లెక్కింపజాలని గొప్ప సమూహముగా ఉన్నటువంటి వారిని దేవుడు మనం అక్కడ చూస్తున్నాము. అయితే వారందరూ కూడా దేవుని మరి సింహాసనం ఎదుట సాగిలపడి, ప్రభా నీవిచ్చిన రక్షణకై నీకు స్తోత్రములని ఆయన ఆరాధించేవారుగా ఉన్నారు. ಅವರು ಸಕಲ ಜನಾಂಗ, ಕುಲ, ಪ್ರಜೆಗಳ ಸಕಲ ಭಾಷೆಗಳನ್ನಾಡುವವರಾಗಿದ್ದರು. ಅವರು ಸಿಂಹಾಸನದ ಮುಂದೆ ಅವರು ಅಡ್ಡ ಬಿದ್ದು, ದೇವರೇ ನಮಗೆ ರಕ್ಷಣೆ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಎಂಬುದಾಗಿ ಅವರು ಮಹಾಶಬ್ದದಿಂದ ಕೂಗಿದರು. కనుక ప్రియమైన వారలారా, ಅದಕ್ಕೆ ಪ್ರಿಯರಾದಂಥವರೇ, దేవుడు నిన్ను నన్ను కూడా క్రీస్తు నన్ను ముద్రించాడు. ದೇವರು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿನ್ನನ್ನ ಮುದ್ರೆ ಹಾಕಿದ್ದಾನೆ. నిత్య జీవంలో ప్రభుతో ఉండాలని ఆయన నీ పైన నా పైన దేవుని ఆత్మ చేత ముద్రించాడు. ನೋಡ್ರಿ, ನಾನು ನೀನು ನಿತ್ಯ ಜೀವನ ಹೊಂದಿ ಆತನೊಟ್ಟಿಗೆ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಆತ್ಮದಿಂದ ನಿನ್ನನ್ನ ಪವಿತ್ರಾತ್ಮನಿಂದ ಆತನು ಮುದ್ರೆ ಹಾಕಿದ್ದಾನೆ. ఎవరు పడితే వారు పరలోక రాజ్యంలోకి ಯಾರು ಬೇಕೋ ಅವರು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗುವುದಿಲ್ಲ. ఎవరైతే ఆయన ఆత్మ చేత ముద్రించబడతారో, ಯಾರು ಆತನ ಆತ್ಮದಿಂದ ಪವಿತ್ರಾತ್ಮನಿಂದ ಮುದ್ರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ, వారే పరలోక రాజ్యంలో ప్రభుతో ఉండి సదాకాలం ఆయనను సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ಅವರು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಯುಗಾಂತರ ಕೂಡ ಕರ್ತನೊಟ್ಟಿಗೆ ಆತನನ್ನ ಸ್ತುತಿ ಮಾಡುತ್ತಿರ್ತಾರೆ, ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಿರ್ತಾರೆ. ಆತನೊಟ್ಟಿಗೆ ಯುಗಾಂತರಗಳು ಕೂಡ ಆತನೊಟ್ಟಿಗೆ ಇದ್ದು ಅವರು ಆಳುವಂತವರಾಗಿರ್ತಾರೆ. నోవహు దేవుని కృపను పొందాడు, ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. ನೋಹನು ದೇವರ ಕೃಪೆಯನ್ನ ಹೊಂದಿದನು, ಒಂದು ನಾವೆಯನ್ನ ಅಥವಾ ಹಡಗನ್ನ ಮಾಡಿಕೊಂಡನು. నువ్వు నేను కూడా దేవుని కృపను పొందుకున్నాము. ನಾನು ನೀನು ಕೂಡ ದೇವರ ಕೃಪೆಯನ್ನ ಹೊಂದಿದ್ದೇವೆ. దేవుడిచ్చే రక్షణను పొందుకున్నాము. ದೇವರು ಕೊಟ್ಟಂತ ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದಿದ್ದೇವೆ. యేసు ప్రభువారే మనకి రక్షణ ఓడగా మనకున్నారు. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರೇ ರಕ್ಷಣೆ ಎಂಬ ನಾವೇ ಹಡಗು ಆಗಿದ್ದಾರೆ. క్రీస్తు ఏ విధంగా ఓడలో నోవాహు ఉన్నప్పుడు ఉగ్రతలో నుండి తప్పించుకున్నాడో, ನೋಹನು ಹಡಗಿನೊಳಗಿರುವಾಗ ಯಾವುದವಾಗಿ ಉಗ್ರತೆಯಿಂದ, ಕೋಪದಿಂದ ಆತನು ತಪ್ಪಿಸಿಕೊಂಡನು. క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి కూడా లేదు. దేవుడు మనల్ని ఆ విధంగా ఉగ్రతలో నుండి, శిక్షల నుండి తప్పిస్తూ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವವರಿಗೆ ಯಾವ ಅಪರಾಧ ನಿರ್ಣಯವೂ ಇಲ್ಲವೇ ಇಲ್ಲ, ಶಿಕ್ಷಾ ವಿಧಿ ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. ಆತನ ಉಗ್ರತೆಯಿಂದ, ಕೋಪದಿಂದ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ನಿನ್ನನ್ನ ತಪ್ಪಿಸುತ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. మూడవది, ఏ విధంగా నోవాహు కొరకు దేవుడు నోవాహు కుటుంబానికి, ఆకాశ పక్షులకు, జంతువులకు ఓడలో ఏ విధంగా కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరిచాడో, ದೇವರು ನೋಹನಿಗೆ
ಮನೆ ಕುಟುಂಬಕ್ಕೆ ಮತ್ತು ಪಶು ಪಕ್ಷಿಗೆ ಪ್ರಾಣಿಗಳಿಗೆ ಮತ್ತು ಮನುಷ್ಯರಿಗೆ ಯಾವುದವಾಗಿ ಆ ಸಕಲ విధವಾದ ఆహారವನ್ನು ఆతను సిద్ధ ಮಾಡಿದನು. దేవుడు నీకు నాకు కూడా క్రీస్తునందున్న వారికి ఏ మేలు కొరత లేకుండానట్లుగా ప్రతి మేలుతో పర సంబంధమైన ఆశీర్వాదము భూ సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతూ వస్తున్నాడు. ಅದೇ ವಿಧವಾಗಿ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಪರಲೋಕ ಸಂಬಂಧವಾದಂಥ ಆಶೀರ್ವಾದದಿಂದ ಭೂಲೋಕ ಸಂಬಂಧವಾದಂಥ ಆಶೀರ್ವಾದದಿಂದ ನನ್ನನ್ನ ನಿನ್ನನ್ನ ತುಂಬುತ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. దేవుడు క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరతను తీరుస్తా ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನು ಮಹಿಮಾ ಐಶ್ವರ್ಯದಲ್ಲಿ ನನ್ನ ಅಕ್ಕರೆಯನ್ನ ಅವಶ್ಯಕತೆಯನ್ನ ನಿನ್ನ ಅಕ್ಕರೆ ಅವಶ್ಯಕತೆಯನ್ನ ಎಲ್ಲದನ್ನು ಕೂಡ ಆತನು ತೀರಿಸುವಂತವನಾಗಿದ್ದಾನೆ. అంత మాత్రం కాదు, దేవుడు నోవాహుని కుటుంబాన్ని ఓడలో ఉంచి సీలేసి ముద్ర వేసి మరి తలుపు బిగించినట్లుగా మనం చూస్తాము. ನೋಡ್ರಿ, ನೋವನ ಕುಟುಂಬವನ್ನ, ಪಕ್ಷಿ ಕ್ರಿಮಿಗಳನ್ನ ಮತ್ತು ಪ್ರಾಣಿಗಳನ್ನ, ಮನುಷ್ಯರನ್ನ, ನೋವನ ಕುಟುಂಬವೆಲ್ಲವನ್ನು ಕೂಡ ದೇವರು ಏನು ಮಾಡಿದನಂದ್ರೆ ನಾವೇ ಒಳಗೆ ಇಟ್ಟು ಆತನು ಬೀಗ ಹಾಕಿ ಮುದ್ರೆ ಮಾಡಿದನು. అలాగనే నువ్వు నేను కూడా దేవుని ఆత్మ చేత ముద్రించబడి ఒక దినాన ప్రభుతో పాటు యుగాయుగములు సజీవుల లెక్కలో మనం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటాము. ನಾನು ನೀನು ಕೂಡ ಆತನಿಂದ ಮುದ್ರೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. ನಾನು ನೀನು ಕೂಡ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ಕೂಡ ಯಾವಾಗಲೂ ಕೂಡ ನಾನು ನೀನು ಕೂಡ ಆತನನ್ನ ಸ್ತುತಿ ಮಾಡುತ್ತಾ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಆತನೊಟ್ಟಿಗೆ ಯುಗಾಂತರಗಳು ಕೂಡ ಇರುವಂತವರಾಗಿರುತ್ತೇವೆ. ఆదికాండము ಬನ್ನಿರಿ, ಆದಿಕಾಂಡ 7వ అధ్యాయము 7ನೇ ಅಧ್ಯಾಯ 22వ వచనం 22ನೇ ವಚನ. ಮೂಗಿನಿಂದ ಶ್ವಾಸ ಬಿಡುವ ಭೂಜಂತುಗಳೆಲ್ಲವೂ ಸತ್ತವು. ಮನುಷ್ಯರು ಮೊದಲುಗೊಂಡು ಪಶು ಪಕ್ಷಿ ಕ್ರಿಮಿಗಳವರೆಗೂ ಭೂಮಿಯ ಮೇಲಿದ್ದುದೆಲ್ಲ ನಾಶವಾಯಿತು. ಅವು ಭೂಮಿಯ ಮೇಲಿನಿಂದ ಲಯವಾಗಿ ಹೋದವು. ನೋವನನು ಅವನೊಂದಿಗೆ ನಾವೆಯಲ್ಲಿದ್ದ ಜೀವಿಗಳು ಮಾತ್ರ ಉಳಿದರು. దేవుడు ప్రళయాన్ని రప్పించినప్పుడు, ದೇವರು ಜಲಪ್ರಳಯವನ್ನ ಉಂಟು ಮಾಡಿದಾಗ అక్కడున్న నరులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, జీవరాశులు అన్నీ కూడా చనిపోతా వచ్చాయి. ಮೂಗಿನಿಂದ ಶ್ವಾಸ ಬಿಡುವ ಭೂ ಜಂತುಗಳೆಲ್ಲವೂ ಸತ್ತವು. ಮನುಷ್ಯರು ಮೊದಲುಗೊಂಡು ಪಶು ಪಕ್ಷಿ ಕ್ರಿಮಿಗಳವರೆಗೂ ಭೂಮಿಯ ಮೇಲಿದ್ದೆಲ್ಲವೂ నాశవాదవు, సత్తవు. అయితే ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉన్నాయంట. ಅಂದ್ರೆ ಒಂದು ನಾವೆಯಲ್ಲಿ ಅಡುಗಿನಲ್ಲಿ ಇರುವ ಮಾತ್ರ ಅವು ಉಳಿದವು. అనగా ఓడలో ఉన్న వారికి రక్షణ, భద్రత, ఎంత సేఫ్టీ, ఎంత భద్రత ఉందో మనం అక్కడ చూస్తాం. ನೋಡ್ರಿ, ನಾವೆಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೆ ರಕ್ಷಣೆ, ಒಂದು ಭದ್ರತೆ ಯಾವುದಾಗಿದೋ ನಾವಿಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. మరి నోవాహు వారి కుటుంబము ఓడలో ఉన్నప్పుడు, ನೋಹನ ಒಂದು ಕುಟುಂಬ ಆ ಒಂದು ನಾವೆಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ కింద జలప్రలయంలో ఓడ కొట్టుకొని పోతా ఉంది. ನೋಡ್ರಿ, ಆ ಒಂದು ಜಲಪ್ರಳಯದಲ್ಲಿ ನಾವೇ ಒಂದು ಹಡಗು ಅದು ಕೊಚ್ಚಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೆ. పైనుంచి వర్షం పడతా ఉంది. ಮೇಲಿನಿಂದ ಮಳೆ ಸುರಿತಾ ಇದೆ. తుఫాను వచ్చింది. ತುಫಾನು ಬಂದಿದೆ. పెద్ద వర్షం వచ్చింది. ದೊಡ್ಡ ಮಳೆ ಬಂದಿದೆ. పగలు రాత్రి వర్షం పడుతూనే ఉంది. ಹಗಲು ಇರುಳು ಮಳೆ ಬೀಳುತ್ತಾನೆ ಇದೆ. కింద ప్రవాహములు వస్తా ఉన్నాయి. ಆ ಪ್ರವಾಹ ಹರಿತಾ ಇದೆ. నోవాహు ఓడలో ఉన్న నోవా కుటుంబము అటు ఇటు తిరుగుతూ మరి ఒక చోట కుదురుగా ఉండలేకపోతా ఉన్నా. ನೋವನ ಕುಟುಂಬ ಮತ್ತು ಕುಟುಂಬ ಹಡಗಿನಲ್ಲಿರುತ್ತಾ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಕೊಚ್ಚಿ ಹೋಗುತ್ತಾ, ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಕೊಚ್ಚಿ ಹೋಗುತ್ತಾ ಒಂದು ನಿರಂತರ ಒಂದು ಒಂದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಇರಲಾರದೆ ಅದು ಹೋಯಿತು. గాలి ఏ విధంగా వస్తే పడవ ఆ విధంగా వెళ్తా ఉంది. ಗಾಳಿ ಯಾವ ವಿಧವಾಗಿ ಬರ್ತಿದೆಯೋ ಆ ಒಂದು ನಾವೇ, ಆ ಒಂದು ಹಡಗು ಆ ವಿಧವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ. బహుశా మరి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండిండొచ్చు. ಅವರಿಗೆ ಬಹಳ ಇಬ್ಬಂದಿ, ಬಹಳ ಕಷ್ಟಕರವಾದಂತ ಪರಿಸ್ಥಿತಿ ಆಗಿರಬಹುದು. ಆದರೆ ఓడలో ఉన్న వారందరూ కూడా క్షేమముగా భద్రముగా ఉన్నారు అనేది మనం గమనించాలి. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಕ್ಷೇಮವಾಗಿದ್ದಾರೆ, ಭದ್ರವಾಗಿದ್ದಾರೆ. అలాగనే మన జీవితంలో కూడా ప్రియులారా, ಅದೇ ವಿಧವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಪ್ರಿಯರೇ, మనం కూడా ప్రభువుని అంగీకరించాము. ನಾವು ಕೂಡ ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದ್ದೇವೆ. ప్రభు మార్గంలో నడుస్తున్నాము. ಕರ್ತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೀತಾ ಇದ್ದೇವೆ. రక్షణ పొందుకున్నాము. ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದಿದ್ದೇವೆ. అయితే జీవితం అనే మన ఓడ నావే యాత్రలో మనం వెళ్తా ఉండగా, ಜೀವಿತ ಎಂಬ ನಾವೇ ಅಡುಗಿನೊಳಗೆ ನಾವು ಹೋಗ್ತಕ್ಕಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ అటు ఇటు కొట్టబడతా ఉంటాం. ಆ ಕಡೆ ಈ ಕಡೆ ನಾವು ಕೊಚ್ಚಿ ಹೋಗುತ್ತಾ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. మరి ఊగులాడుతూ ఉంటాము. ನಾವು ಆ ಕಡೆ ಈ ಕಡೆ ತೂಗಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. నెమ్మది లేకుండా ఉంటాం. ನೆಮ್ಮದಿ ಇಲ್ಲದೆ ಇದ್ದೇವೆ. కానీ ఆఖరికి ಕೊನೆಯದಾಗಿ సురక్షితముగా భద్రముగా మనల్ని కాపాడడానికి మనతో పాటు మన
దేవుడు ఉన్నాడు. ಆ ಸುರಕ್ಷಿತವಾಗಿ ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡ್ಲಿಕ್ಕೆ ನಮ್ಮ ಜೊತೆಗೆ ನಮ್ಮ ದೇವರಿದ್ದಾನೆ. బయట ఉన్న వారికి ಆ ಹೊರಗಡೆ ಇರ್ತಕ್ಕಂಥವರಿಗೆ దేవుడు వారికి తోడుగా లేడు. ಆ ದೇವರು ಅವರಿಗೆ ಜೊತೆಯಾಗಿಲ್ಲ. వారిపైన దేవుని ఉగ్రత ప్రళయముగా వచ్చింది. ನೋಡ್ರಿ, ಅವರಿಗೆ ಒಂದು ಉಗ್ರತೆ ಪ್ರಳಯವಾಗಿ ಬಂದಿದೆ. ఎవరైతే ఓడలో ఉన్నారో ಯಾರು ಹಡಗಿನೊಳಗೆ ಇದ್ದಾರೋ వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ಅವರಿಗೆ ದೇವರು ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ. ఓడలు అటు ఇటు ఊగులాడుతుండొచ్చు, ನೋಡಿ, ಆ ಕಡೆ ಈ ಕಡೆ ನಾವು ಕೊಚ್ಚಿ ಹೋಗುತ್ತಾ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ತೂಗಾಡುತ್ತಾ ಇರಬಹುದು. చిన్న దెబ్బలు తగిలిండొచ్చు, ನಮಗೆ ಎಷ್ಟೋ ಗಾಯಗಳು ಬಂದಿರಬಹುದು. ఓడలో తేమ ఉండిండొచ్చు, ಅಲ್ಲಿ ಅವು ವ್ಯತ್ಯಾಸ ಇರಬಹುದು. తేమ వెట్ తేమ తావు, ಹಸಿ ಇರಬಹುದು. ఆ తర్వాత చలి ఉండిండొచ్చు, ಅಲ್ಲಿ ಹಡಗಿನೊಳಗೆ ಚಳಿ ಇರಬಹುದು, కష్టం ఉండిండొచ్చు, ಕಷ್ಟಗಳಿರಬಹುದು. కానీ ಆದರೆ ఆ ఓడలో ఉన్నవారు మాత్రమే మిగిలి ఉన్నారు. ಆ ಹಡಗಿನೊಳಗೆ ಇರುವವರು ಮಾತ್ರ ಉಳಿದಿದ್ದಾರೆ. అలాగనే దేవుడు నిన్ను నన్ను కూడా మిగిలించాడు. ದೇವರು ನನ್ನನ್ನ ನಿನ್ನನ್ನ ಉಳಿಸಿದ್ದಾನೆ. నిన్ను నన్ను మిగిలించాలని దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ನನ್ನನ್ನ ನಿನ್ನನ್ನ ಉಳಿಸ್ಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ನನಗೂ ನಿನಗೂ ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದಾನೆ. తర్వాత నోవహు ఓడ మరి జలప్రళయం అంతా ముగిసిపోయిన తర్వాత నోవహు యొక్క ఓడ అరారాతు కొండల పైన నిలిచిపోతా వచ్చింది. ನೋಡ್ರಿ, ನೋವನ ಒಂದು ಹಡಗು ಆ ಮಳೆ ನಿಂತು ಹೋದ ಮೇಲೆ, ಜಲಪ್ರಳಯ ನಿಂತು ಹೋದ್ಮೇಲೆ ಅರಾರ್ ಎಂಬ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಆ ಒಂದು ಹಡಗು ನಿಂತಿದೆ. అరారాతు అనగా అర్థం ఏంటంటే హోలీ ల్యాండ్, పరిశుద్ధమైన ప్రదేశము. ಅರಾರತ್ ಅಂದ್ರೆ ಪರಿಶುದ್ಧವಾದಂತ ಸ್ಥಳ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. అలాగనే దేవుడు ఒక దినాన మనల్ని కూడా హోలీ ల్యాండ్, పరిశుద్ధమైనటువంటి ప్రదేశమైన నూతన యెరూషలేము అనే దేవుని యొక్క పట్టణములోనికి మనల్ని ఒక దినము తీసుకువెళ్ళనై ఉన్నాడు. ದೇವರು ನನ್ನನ್ನ ನಿನ್ನನ್ನು ಕೂಡ ಒಂದು ದಿವಸ ಏನು ಮಾಡ್ತಿದ್ದಾನಂದ್ರೆ, ಅದು ಹೊಸ ಪರಿಶುದ್ಧವಾದಂತ ಹೊಸ ಯೆರೂಸಲೇಮ್ ಎಂಬ ಪರಲೋಕದ ಒಂದು ಪಟ್ಟಣಕ್ಕೆ ನನ್ನನ್ನ ನಿನ್ನನ್ನು ಆತನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವಂತವನಾಗಿದ್ದಾನೆ. నోవాహుకి కృప దొరికింది, ನೋಹನಿಗೆ ಕೃಪೆ ಸಿಕ್ಕಿತು, భద్రముగా ఉన్నాడు, ನೋಹನು ಭದ್ರವಾಗಿದ್ದಾನೆ, సురక్షితముగా ఉన్నాడు, ನೋಹನು ಸುರಕ್ಷಿತವಾಗಿ ఓడలో ఆహారం ఉంది. ನೋಡ್ರಿ, ಆ ಒಂದು ನಾಯಿ ಒಳಗೆ ಹಡಗಿನೊಳಗೆ ಆಹಾರವಿದೆ. ఓడలో తేమ, చలి, జ్వరం, కష్టం ఉండిండొచ్చు, కానీ ನೋಡ್ರಿ, ಆ ಒಂದು ನಾವೇ ಒಳಗೆ ಆ ಜ್ವರ ಇರಬಹುದು, ಕಷ್ಟ ಇರಬಹುದು, ಆ ಹಸಿ ಇರಬಹುದು, ಹಸಿವು ಇರಬಹುದು, ಹಸಿ ಆಗಿರಬಹುದು. అయితే దేవుడు అక్కడ వారికి తోడుగా ఉండి భద్రముగా మరి హోలీ ల్యాండ్ అరారాతు పర్వతాల పైన దిగునట్లుగా చేశాడు. ದೇವರು ಅವರಿಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದು ಆ ಒಂದು ಹಡಗು ಅರಾರತ್ ಆ ಒಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗುವಂತೆ ಮಾಡಿದನು, ಅಲ್ಲಿ ನಿಲ್ಲುವಂತೆ ಮಾಡಿದನು. నీ నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో కృపలు ఇచ్చాడు. ನನ್ನ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಎಷ್ಟೋ ಕೃಪೆಯನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. యేసుక్రీస్తు అనే ఓడని నీకు నాకు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారే ఓడగా ఉన్నారు. ನೋಡಿ, ನಾನು ನೀನು ಶಿಕ್ಷೆಯಿಂದ ಉಗ್ರತೆಯಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರೇ ನಾವೇ ಆಗಿದ್ದಾರೆ, ಹಡಗು ಆಗಿದ್ದಾರೆ. నిన్ను నన్ను ముద్రించాడు, ನನ್ನನ್ನ ನಿನ್ನನ್ನು ಆತನು ಮುದ್ರಿಸಿದ್ದಾನೆ, మేలులతో నింపుతున్నాడు, ಆ ಮೇಲುಗಳಿಂದ ಆತನು ತೃಪ್ತಿಗೊಳಿಸ್ತಿದ್ದಾನೆ, అవసరతలన్నీ తీరుస్తున్నాడు, ನಮ್ಮ ಅಕ್ಕರೆ ಅವಶ್ಯಕತೆಗಳೆಲ್ಲದನ್ನು ಕೂಡ ಆತನು ತೀರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అంత మాత్రమే కాదు, ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ఇక్కడ కొంతకాలం కష్టం ఉన్నప్పటికీ ಇಲ್ಲಿ ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಇದ್ದರೂ ಕೂಡ ఒక దినాన నూతనమైన యెరూషలేము అనే పట్టణంలో నీవు నేను దేవునితో పాటు ఉండనై ఉన్నాము. ನಾನು ನೀನು ಒಂದಾನೊಂದು ದಿವಸ ನೂತನ ಯೆರೂಸಲೇಮ್ ಎಂಬ ಪರಲೋಕ ಎಂಬ ಪಟ್ಟಣದಲ್ಲಿ ನಾನು ನೀನು ಇರುವಂತವರಾಗಿದ್ದೇವೆ. అలాంటి దేవుని కృపలను బట్టి ప్రభుని ఆరాధించి గణపరుస్తాము. ಅಂತ ದೇವರ ಕೃಪೆ ನಿಮಿತ್ತ ನಾವು ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಬದ್ಧರಾಗಿದ್ದೇವೆ. ప్రభుని ఆరాధిస్తాము, ನಾವು ಕರ್ತನನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತೇವೆ. తెలుగులో పాటి సంఖ్య 155, కన్నడದಲ್ಲಿ 128. 1, 2, 4 పాడు. 4 వచ్చిన పాడేటప్పుడు లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. యేసునని ప్రేమించు.
వాక్యానుసారంగా దేవుని ఆరాధిద్దాం. కృపగల దేవ, నమ్మకమైన తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరొకసారి మీ సన్నిధికి రావడానికి మీ చేసిన ప్రతి మేలు కొరకే, మీ సహాయం కొరకే స్తోత్రాలు ప్రభా. నోహా జీవితాన్ని మా మధ్యలో తెచ్చిన దాని కొరకే స్తోత్రాలు ప్రభా. లోకమంతా ఎంతో చెడిపోయినప్పుడు కూడా ప్రభా నోహా తన నీతివంతుడుగా తీర్పుతో వచ్చినాడు. కృపగల దేవ, నోహాని కుటుంబాన్ని మీరు సంరక్షిస్తూ వచ్చినారు, కాపాడుతూ వచ్చినారు ప్రభా. ఈ లోకం అనే పాపం ద్వారా మేము వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు కాపాడి సంరక్షించి నీ బిడ్డగా చేసుకునే దాని కొరకే స్తోత్రాలు. నిత్య నరకానికి గురైతున్న వాడిని నన్ను ప్రభా మీరు ఎంతగానో కాపాడి సంరక్షించి మీరు బలపరిచి నడిపిస్తూ వచ్చిన దాని కొరకే స్తోత్రాలు. మీరు బలపరిచి దాని కొరకే మరొకసారి స్థుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను ప్రభా. తల్లి గర్భంలో రూపపడప మునిపే క్రీస్తులో మీరు నన్ను ఏర్పరచుకుని నీ బిడ్డగా చేసుకునే దాన్ని బట్టి స్తోత్రాలు. మీరు జ్ఞాపం చేసుకోకపోతే నిత్య నరకానికి గురైతున్న వాడిని ప్రభా అయినప్పుడు మీరు కాపాడి సంరక్షించి నీ బిడ్డగా చేసుకుని దాని కొరకే స్తోత్రములు ప్రభా. లోకంలో ఎంతో చెడిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీరు నన్ను కాపాడి సంరక్షించి ప్రభా నో అనే వాడలో ప్రభాని మీరు ప్రభైన యేసుక్రీస్తు వారి ద్వారా నన్ను రక్షించబడడానికి మీరు చేసిన సహాయం కొరకే స్తోత్రాలు. మీరు బలపరిచిన దాని కొరకే స్తోత్ర. కృంగదల బాధలు హింసలు ఉన్నప్పుడు కూడా మీరు కాపాడి సంరక్షించిన దాని కొరకే స్తోత్ర. ప్రేమలో మీరు కాపాడి సంరక్షించి దాని కొరకే స్తోత్ర. మీరు బలపరిచిన దాని కొరకే స్తోత్ర. నాకు తోడుగా ఉండి నడిపించిన దాని కొరకే స్తోత్ర. మీరు ఎంతగానో మీరు కాపాడి సంరక్షించి ఇంతవరకు నడిపించిన దాని కొరకే స్తోత్రాలు. కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘముగా మీరు చేసిన ప్రతి మేలు కొరకే స్తోత్రాలు. ఈయన మేలులు ఈయన ఉపకారం చేసిన దేవునికి నేనేమి చెల్లించగల తండ్రి. యొక్క స్తుతి ఆరాధన నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 11వ అధ్యాయము 12ನೇ ಅಧ್ಯಾಯ 26వ వచనము అందరం కలిసి చదువుతాం. 26ನೇ ವಚನವನ್ನ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. 11:26 12:26 మీరు ಈ ನೀವು ಈ ರೊಟ್ಟೆಯನ್ನು ರೊಟ್ಟಿಯನ್ನು ತಿನ್ನಿ ತಿಂದು ಈ ಪಾತ್ರೆಯನ್ನು ಈ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಪಾನ ಪ್ರಭು ಮಾಡುವಷ್ಟು వచ్చే ಸಾರಿ వరకు ಕರ್ತನ ఆయన ಮರಣವನ್ನು మరణమును ಆತನ ಬರುವ ತನಕ ಪ್ರచురించుదురు. ಪರಿಶುದ್ಧಪಡಿಸುತ್ತೀರಿ. ప్రార్థన చేస్తాము. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇವೆ. పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మేము స్తుతించి గణపరుస్తున్నాం. నమ్మకమైన మా తండ్రి, ఇంతవరకు కూడా మీరు సహాయపడుతూ వచ్చినందుకు స్తుతిస్తున్నాము. మీరు ఇచ్చిన రక్షణ నాయన, మీ కాపుదల, మీ భద్రత, మీ జీవము నాయన, మీరు చేసిన మేలులు, ఉపకారములు అంత మాత్రం కాదు, ఒక దినమున ప్రభా నాయన మీతో పాటు ఉంటామని మా ఆత్మకి మీరు ముద్ర వేసి తండ్రి, మరి నూతన యెరూషలేమనే పరిశుద్ధ పట్టణంలో మేము ఉండులాగున మాకు సహాయపడుతూ వచ్చినందుకై స్తుతిస్తున్నాం. గొప్ప నిరీక్షణ ఇచ్చినందుకై, క్రీస్తునందు మమ్మల్ని ముద్రించినందుకై మిమ్మల్ని స్తుతించి గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. నమ్మకమైన మా తండ్రి, ఉదయకాల సమయంలో మిమ్మల్ని ప్రభా మరి యోగ్యమైన విధానంలో మేము బలలో చేయవేలాగున మా కృపణీము. విరవబడిన మీ శరీరం సాదృశ్యమైన రొట్టె, మీరు కార్చిన పరిశుద్ధ రక్తం సాదృశ్యమైన పాత్రను బట్టి స్తుతిస్తున్నాము. నేను జ్ఞాపకం చేయటకై దీన్ని చేయలాగిన సహాయం చే. నిలబడి మీ దాసుని తర్జమా చేయ, మీ దాసుని సిలువ చెంత మరుగుపరిచి మీ నా మహిమార్థమై మిమ్మల్ని వాడుకుంటున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. కనుక ప్రభువు వచ్చే వరకు కూడా మనము ఆయన మరణమును ప్రచురించు వారుగా ఉండాలి. ನಾವು ಕರ್ತನ ಬರುವವರೆಗೂ ಕೂಡ ಆತನ ಮರಣವನ್ನ ಪ್ರಚಾರಪಡಿಸುವವರಾಗಿರಬೇಕು. ఎందుకని మనం ఈ రొట్టెని తిని పాత్రలోని త్రాగాలంటే, ಯಾವುದಕ್ಕೆ ನಾವು ರೊಟ್ಟಿಯನ್ನು ತಿಂದು ಪಾತ್ರೆಯಲ್ಲಿ ನಾವು ಅದನ್ನು ಕುಡಿಯಬೇಕು ಅಂದ್ರೆ ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ಆತನು ಬರುವ ತನಕ ಆತನ ಮರಣವನ್ನ ಪ್ರಸಿದ್ಧಪಡಿಸಬೇಕು. నోవహు కూడా ఆ విధంగా చేస్తూ వచ్చాడు. ನೋಹನನು ಕೂಡ ಈ ವಿಧವಾಗಿ ಮಾಡುತ್ತಾ ಬಂದನು. చూడండి 6వ అధ్యాయము ನೋಡಿರಿ 6ನೇ ಅಧ್ಯಾಯ ಆದಿಕಾಂಡ 3వ వచనం. 3ನೇ ವಚನ. ನನ್ನ ಆತ್ಮವು ಮನುಷ್ಯರಲ್ಲಿ ಶಾಶ್ವತವಾಗಿರುವುದಿಲ್ಲ, ಅವರು ಭ್ರಷ್ಟರಾದ್ದರಿಂದ ಮೃತರೆ, ಅವರ ಆಯಸ್ಸು 120 ವರ್ಷವಾಗಿರಲಿ ಅಂದನು. కనుక దేవుడు మరి ఈ విధంగా తీర్మానం చేసుకుంటూ వారి యొక్క ఆయుష్ లేదా వారి దినములు 120 ఏండ్లాగున నేను
ಆ ದೇವರು ಈ ವಿಧವಾಗಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಅವರ ಆಯಸ್ಸು 120 ವರ್ಷವಾಗಿರಲಿ ಅಂದನು. ఇంకా జలప్రలయంనకు ముందుగానే దేవుడు ఈ విధంగా మరి తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు. ಆ ಜಲಪ್ರಳಯ ಉಂಟಾಗುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ದೇವರು ತನ್ನ ತಾನೇ ಆ ವಿಧವಾಗಿ ಅಂದುಕೊಂಡನು. జలప్రలయం వచ్చింది 6వ అధ్యాయం 13వ వచనం. ಆ ಜಲಪ್ರಳಯ ಬಂದಿತು 6ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನದಲ್ಲಿ. ಆಗ ದೇವರು ನೋಹನಿಗೆ ಎಲ್ಲಾ ದೇಹಿಗಳಿಗೂ ಅಂತ್ಯವನ್ನ ತೀರ್ಮಾನಿಸಿದ್ದೇನೆ, ಭೂಲೋಕವು ಅವರ ಅನ್ಯಾಯದಿಂದ ತುಂಬಿ ಅದೇ, ನಾನು ಅವರನ್ನ ಭೂಮಿಯ ಮೇಲಿರುವುದೆಲ್ಲವನ್ನ ಅಳಿಸಿಬಿಡುತ್ತೇನೆ. కనుక జలప్రలయము రావడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి సమయం ఎంత అంటే దాదాపుగా 120 సంవత్సరాలని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ಆ ಜಲಪ್ರಳಯವು ಬರುವುದಕ್ಕೆ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಒಂದು ವರ್ಷ ಸಮಯ ಎಷ್ಟು ಅಂದ್ರೆ 120 ವರ್ಷ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అదే విధంగా నోవహ యొక్క వయస్సును కూడా మనము చూస్తాము. ಆ ನೋಹನ ವಯಸ್ಸನ್ನು ಕೂಡ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 5వ అధ్యాయం ఆఖరి వచనం 32వ వచనం. ಆದಿಕಾಂಡ 5ನೇ ಅಧ್ಯಾಯ 32ನೇ ವಚನ. ನೋಹನನು 500 ವರ್ಷದವನಾದಾಗ ಸೇಮ್ ಆಮ್ ಯಫಾತ್ ಎಂಬ 3 ಮಂದಿ ಮಕ್ಕಳನ್ನ ಪಡೆದನು. ఇంకా జలప్రలయం రాకముందు నోవహ యొక్క వయస్సు 500 సంవత్సరాలుగా ఇక్కడ చూస్తున్నాము. ಆ ಜಲಪ್ರಳಯ ಉಂಟಾಗುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನೋಹನ ಒಂದು ವಯಸ್ಸು ಎಷ್ಟು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುವಾಗ 500 ವರ್ಷ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఇప్పుడు చూడండి జలప్రలయం సమయంలో ಆ ಜಲಪ್ರಳಯ ಸಮಯದಲ್ಲಿ నోవహ యొక్క వయస్సు చూస్తాం. ಆ ನೋಹನ ವಯಸ್ಸನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 7వ అధ్యాయం 6వ వచనం. 7ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ಭೂಮಿಯ ಮೇಲೆ ಜಲಪ್ರಳಯ ಉಂಟಾದಾಗ ನೋಹನನು 600 ವರ್ಷದವನಾಗಿದ್ದನು. కనుక 600 సంవత్సరాల వయస్సు అన్నమాట. 600 ವರ್ಷ ಎಂಬುದಾಗಿ ಆ ನೋಹನಿಗೆ వయస్సు. కనుక ఎలాగైనా మనము ఆలోచిస్తే కూడా 100 సంవత్సరాలు లేదా 120 సంవత్సరాల యొక్క టైం పీరియడ్ ని దేవుడు అక్కడ ఇచ్చాడు వాళ్ళకి. ನೋಡ್ರಿ, ನಾವು ಒಂದು ಆಲೋಚನೆ ಮಾಡೋದಾದ್ರೆ 100 ವರ್ಷ 120 ವರ್ಷ ಕಾಲಮಿತಿಯನ್ನ ದೇವರು ನಿರ್ಣಯ ಮಾಡಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. జలప్రలయము రప్పించాలి, కానీ రప్పించకుండా దేవుడు కొంత సమయం నిర్ణయించి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను తిరిగి జలప్రలయాన్ని రప్పిస్తానని దేవుడు చెప్తూ వచ్చాడు. ಆ ಜಲಪ್ರಳಯ ಉಂಟಾಗಬೇಕು, ಇಷ್ಟು ವರ್ಷ ಆದ ಮೇಲೆ ನಾನು ಜಲಪ್ರಳಯವನ್ನ ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳಿದನು. ఆ విధంగా చూస్తే దాదాపుగా 100 లేదా 120 సంవత్సరాల యొక్క టైం పీరియడ్ గ్యాప్ మనకు అక్కడ కనిపిస్తుంది. ನಾವಿಲ್ಲಿ ಸಮಯವನ್ನ ನೋಡುವಾಗ 100-120 ವರ್ಷ ಸಮಯ ಇಲ್ಲಿ ನಮಗೆ ಕಾಣುತ್ತದೆ. మరి ఇన్ని సంవత్సరాల సమయంలో ఆయన ఏం చేశాడు? ಈ ವರ್ಷದ ಸಮಯದಲ್ಲಿ ಆತನು ಏನು ಮಾಡಿದನು? చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక, ನೋಡಿರಿ, ಪೇತ್ರನು ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయము ಪೇತ್ರನು ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 5వ వచనం. 5ನೇ ವಚನ. 5ನೇ ವಚನ. 5. ಆತನು ಭಕ್ತಿಹೀನರಾದ ಪುರಾತನ ಲೋಕವನ್ನ ಸುಮ್ಮನೆ ಬಿಡದೆ ಅವರ ಮೇಲೆ ಜಲಪ್ರಳಯವನ್ನ ಬರಮಾಡಿದನು. ಆದರೆ ಸುನೀತಿಯನ್ನ ಸಾರುವನಾಗಿದ್ದ ನೋಹನನ್ನು ಅವನೊಂದಿಗೆ ಬೇರೆ 7 ಮಂದಿಯನ್ನ ಉಳಿಸಿದನು. నీతిని ప్రకటిస్తూ వచ్చాడంట. ನೋಡ್ರಿ, ನೋಹನು ನೀತಿಯನ್ನ ಪ್ರಕಟಿಸುತ್ತಾ ಬಂದನಂತೆ. ఇన్ని సంవత్సరాల్లో కూడా నోవహు ఏం చేశాడంటే ಎಷ್ಟು ವರ್ಷ ನೋಹನ್ ಏನು ಮಾಡಿದನು ಅಂದ್ರೆ నీతిని ప్రకటించాడు. ಆ ನೀತಿಯನ್ನ ಪ್ರಕಟಿಸಿದನು. దేవుడు చెప్పిన మాటలను ప్రకటించాడు. ಆ ದೇವರು ಹೇಳಿದಂತ ಮಾತನ್ನ ನೋಹನನ್ನು ಪ್ರಕಟಿಸಿದನು. అయ్యా, ఒక దినం వస్తుంది, ಅಯ್ಯಾ, ಒಂದು ದಿನ ಬರುತ್ತದೆ, జల ప్రవాహము జల ప్రళయం వస్తుంది, ಆ ಜಲ ಪ್ರಳಯ ಉಂಟಾಗುತ್ತದೆ. దయచేసి అందరూ మీ యొక్క పనులను, మీ యొక్క పాపములను, మీ దోషములను విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొందండి అని దేవుని వైపు తిరగండి అని ప్రకటిస్తూ వచ్చాడంట. ಅಂದ್ರೆ ನೋಹನನು, ನೋಡ್ರಿ, ನಿಮ್ಮ ಸಮಯವನ್ನ, ನಿಮ್ಮ ಪಾಪಗಳನ್ನ, ಅಪರಾಧಗಳನ್ನ ಎಲ್ಲದನ್ನು ಕೂಡ ಬಿಟ್ಟು ನೀವು ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಂಡು ಮನಸಾಂತರವನ್ನ ಹೊಂದ್ರಿ, ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ಆತನು ನೋಹನನು ಹೇಳುತ್ತಾ ಬಂದನು. ఆయన ప్రకటించినప్పుడు ಆತನು ಪ್ರಕಟಿಸಿದಾಗ జనులందరూ ఏమన్నారంటే, ಆ ಜನರೆಲ್ಲರೂ ಕೂಡ ಏನಂದರು ಅಂದರೆ బహుశా వాళ్ళందరూ అనుకున్నారు, ಬಹುಶಃ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಅಂದುಕೊಂಡರು, ఈ నోవాకి ఏం పనిలేదు, ಆ ನೋಹನಿಗೆ ಅವನಿಗೆ ಏನು ಕೂಡ ಕೆಲಸವಿಲ್ಲ, ఈయన చెప్పే మాటలన్నీ పిచ్చి మాటలు చెప్తా ఉన్నాడు, ಈತನು ಹೇಳುವಂತ ಮಾತುಗಳೆಲ್ಲ ಕೂಡ ಎಲ್ಲ ಹುಚ್ಚು ಮಾತುಗಳು, ఆకాశం నుండి వర్షం రావడం అంట, ಆಕಾಶದಿಂದ ಮಳೆ ಬರುವುದಂತೆ. ఇదెంత కార్యము, ಇದೆಂತ ಕಾರ್ಯವು, ఇది ఎప్పుడు మేము చూడనే లేదే, ಇದನ್ನ ಯಾವಾಗಲೂ ಕೂಡ ನಾವು ನೋಡಲಿಲ್ಲವಲ್ಲ. నోవహన్న పుట్టి 500 సంవత్సరాలేమో, ಆ ನೋಹನಿಗೇನು 500 ವರ್ಷ, మెతుషల అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు కదా.
ಆ ಮಿತ್ರದೇಶನು ಎಲ್ಲರಿಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ವರ್ಷ ಬದುಕಿದನಲ್ಲವಾ? బహుశా వాళ్ళు అనింటారు, ಬಹುಶಃ ಅವರು ಅಂದುಕೊಳ್ಳುತ್ತಾರೆ, ఏమయ్యా నోవహు, ಏನು ನೋಹನನೇ, నువ్వు ఇప్పుడిప్పుడు పుట్టి ఇప్పుడిప్పుడు ప్రకటిస్తా ఉన్నావు, ನೀನು ಈಗೀಗ ಹುಟ್ಟಿ ಈಗೀಗ ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ರಿ, నీకంటే నాకు ఎక్కువ సంవత్సరాల వయసు ఉంది, ನನಗೆ ನಿನಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ವರ್ಷ ಆಗಿದೆ, నువ్వు పుట్టక ముందే నేను పుట్టాను, ನೀನು ಹುಟ್ಟುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ನಾನು ಹುಟ್ಟಿದ್ದೇನೆ, నేను ఆకాశం నుంచి వర్షం కాదు కదా ఒక్క చిక్క నీళ్లు పడడం కూడా నేను చూడనేలేదే, ನೋಡ್ರಿ ಆಕಾಶದಿಂದ ಒಂದು ಚಿಕ್ಕ ಹನಿ ನೀರು ಬರೋದು ಕೂಡ ಮಳೆ ಬರೋದು ಕೂಡ ನಾನು ನೋಡಿಲ್ಲ. ఇలాంటి మాటలు ఎందుకు చెప్తావు? ಇಂಥ ಒಂದು ಮಾತನ್ನ ನೀನು ಯಾಕೆ ಹೇಳುತ್ತಿ? ఇవన్నీ పిచ్చి మాటలు కదా. ಇವೆಲ್ಲ ಕೂಡ ಹುಚ್ಚು ಮಾತುಗಳಲ್ಲವಾ? అందరూ నోవాహుని హేళన చేస్తూ వచ్చారంట. ಆ ವಿಧವಾಗಿ ನೋಹನನ್ನ ಹೇಳನೆಯನ್ನ ಮಾಡ್ತಾ నోవాహుని అందరూ కూడా మరి ఆయన చెప్తూ ఉంటే అందరూ నవ్వుతూ వచ్చారంట. ನೋಹನನ್ನು ಹೇಳ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರೂ ಕೂಡ ಅವ್ರು ನಗುತ್ತಾ ಬಂದರು. ఇంకా చూడండి నోవాహు గురించి ఎలాగ చేశారంటే వారు ನೋಹನನ್ನ ಕುರಿತು ಯಾವ ವಿಧವಾಗಿ ಅವರು ಮಾಡಿದರು ಅಂದ್ರೆ యూదా పత్రికలో చూస్తాము. ಯೂದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. యూదా పత్రిక ಯೂದನು ಬರೆದ ಪತ್ರಿಕೆ 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. 14 ಮತ್ತು 15ನೇ ವಚನ ಕೂಡಿವೆ ಸೇರಿ. అవి వారు ఎలాంటి వారు అనేది మనం చూస్తాం. ಅವ್ರು ಎಂತವ್ರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ಇಂತ వచ్చాను కనుక ఇక్కడ చూస్తాము అక్కడ ఉన్న జనులు ఎలాంటి వారు అని. ನಾವಿಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಜನರು ಎಂತವ್ರು ಎಂಬುದಾಗಿ. వారందరూ కూడా భక్తిహీనులంట. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಭಕ್ತಿ ಇಲ್ಲದವರಂತೆ. వారందరూ కూడా పాపులుగా ఉన్నారు. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಪಾಪದಲ್ಲಿದ್ದಾರೆ. వారందరూ కూడా దేవునికి విరోధమైన కఠినమైన మాటలు మాట్లాడేవారుగా ఉన్నారు. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾದಂತ ಮಾತನ್ನ ಕಠಿಣವಾದಂತ ಮಾತುಗಳನ್ನ ಮಾತನಾಡುವಂತವರಾಗಿದ್ದಾರೆ. ఇట్లాంటి జనుల మధ్యలో నోవాహు జీవించాడు. ಇಂಥ ಒಂದು ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ನೋಹನನ್ನು ಜೀವಿಸಿದ. వారి జనులు, వారి కుటుంబము, వారి బంధువులు ఎలాంటి వారు ఉన్నారంటే ನೋಹನ ಜನರು, ಅವರ ಕುಟುಂಬವರು, ಅವರ ಸಂಬಂಧಿಕರು ಯಾವ ವಿಧವಾಗಿದ್ದರು ಅಂದರೆ అందరూ ఆదామవ సంతానం అయినప్పటికీ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಆದಾಮನ ಸಂತತಿ ಆಗಿದ್ದರು ಕೂಡ అందరూ కూడా నోవాహుకి బంధుమిత్రులు అయినప్పటికీ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ನೋಹನಿಗೆ ಅವರ ಬಂಧು ಮಿತ್ರರು ಸಂಬಂಧಿಕರು ಆಗಿದ್ದರು ಕೂಡ ఆయనను కూడా ಆದರೂ ಕೂಡ నోవాహుని ఒక పిచ్చోడిని చూసినట్లు చూస్తూ వచ్చారు. ನೋಹನನ್ನ ಒಂದು ಹುಚ್ಚನಾಗೆ ನೋಡುವಂತೆ ನೋಡಿದರು. నోవాహు నీతిని ప్రకటిస్తూ వచ్చాడు. ನೋಹನನು ನೀತಿಯನ್ನ ಪ್ರಕಟಿಸುತ್ತಾ అయ్యా ఒక దినం జల ప్రళయం రాబోతుంది, ಅಯ್ಯ ಒಂದು ದಿವಸ ಜಲಪ್ರಳಯ ಉಂಟಾಗುತ್ತದೆ, ఆకాశ పక్షులు, జంతువులు, నర ప్రాణులు, మనుషులందరూ కూడా చనిపోతారు, ಆಕಾಶ ಪಕ್ಷಿಗಳು, ಕ್ರಿಮಿ ಕೀಟಗಳು, ಮನುಷ್ಯರು, ನರರೆಲ್ಲರೂ ಕೂಡ ಸತ್ತು ಹೋಗುತ್ತಾರೆ, దయచేసి మీ పాపములను విడిచిపెట్టండి. ದಯಮಾಡಿ ನೀವು ಪಾಪವನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡಿರಿ. నీతిని గురించి ప్రకటిస్తా వచ్చాడు. ನೀತಿಯನ್ನ ಕುರಿತು ಆತನು ಪ್ರಕಟಿಸುತ್ತಾ ಬಂದನು. అయితే ఒక్కరు కూడా మరి అంగీకరించినట్లుగా మనం చూడము. ಒಬ್ಬರು ಕೂಡ ಆತನನ್ನ ಅಂಗೀಕರಿಸದೆ ಇರುವುದನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఒక్కరు కూడా నోవాహు కుటుంబము తప్ప ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదని మనం చూస్తాం. ನೋಡ್ರಿ, ನೋಹನ ಕುಟುಂಬವನ್ನ ಬಿಟ್ರೆ ಒಂದು ಆತ್ಮವು ಕೂಡ ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. అనగా అలాంటి జనులు ఎలాగున్నారంటే ಅಂತ ಜನರು ಯಾವ ವಿಧವಾಗಿದ್ದಾರೆ ಅಂದರೆ కేవలము భక్తి లేకుండా భక్తిహీనులుగా జీవిస్తూ వస్తున్నారు. ಕೇವಲ ಅವರು ಭಕ್ತಿ ಇಲ್ಲದೆ ಭಕ್ತಿಹೀನರಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం. ನೋಡ್ರಿ ಮತ್ತೇನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 24ನೇ ಅಧ್ಯಾಯ 37వ వచనం. 37ನೇ ವಚನ. 24:37. 24:37. ನೋಹನ ದಿವಸಗಳು ಹೇಗಿದ್ದವೋ ಹಾಗೆಯೇ ಮನುಷ್ಯ ಕುಮಾರನ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯು ಇರುವುದು. ಹೇಗೆಂದರೆ ಜಲಪ್ರಳಯಕ್ಕೆ ಮುಂಚಿನ ದಿನಗಳಲ್ಲಿ ನೋಹನನ್ನು ನಾವೆಯಲ್ಲಿ ಸೇರಿದ ದಿನದ ತನಕ ಜನರು ಉಣ್ಣುತ್ತಾ ಕುಡಿಯುತ್ತಾ ಮದುವೆ ಮಾಡಿಕೊಡುತ್ತಾ ಇದ್ದು ಪ್ರಳಯದ ನೀರು ಬಂದು ಎಲ್ಲವನ್ನ ಬಡುಕೊಂಡು ಹೋಗುವ ತನಕ ಏನು ತಿಳಿಯದೇ ಇದ್ದಾರಲ್ಲ. కనుక ఏమి తెలియకుండా తింటూ తాగుతూ పెళ్లి చేసుకొచ్చు, పెళ్లికి ఇవ్వబడుచు, మరి యథాప్రకారంగా మరి సంపాదిస్తూ జీవిస్తూ వచ్చారే కానీ
దేవునిని వెతుకువారు ఒక్కడు కూడా లేడు. ನೋಡ್ರಿ, ಅವರು ತಿನ್ನುತ್ತಾ ಕುಡಿಯುತ್ತಾ ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಮಾಡಿಕೊಡುತ್ತಾ ಅವರು ಇದ್ದರ ಹೊರತು ಅವರು ದೇವರನ್ನ ಕುರಿತು ತಿಳಿದುಕೊಳ್ಳಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾನು దేవుని వెతుకువాడు లేడు, ದೇವರನ್ನ ಹುಡುಕುವವನು ಇಲ್ಲ, నీతిమంతుడు లేడు, ನೀತಿವಂತನಿಲ್ಲ, ఆయన మార్గములలో నడుచుకుని వాడు లేడు, ಆತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದುಕೊಳ್ಳುವಂತವರಿಲ್ಲ, ఆయన కొరకు ఆశపడి జీవించేవాడు లేడు. ಆತನಿಗೋಸ್ಕರ ಆಸೆ ಪಟ್ಟು ಜೀವಿಸುವಂತವರಿಲ್ಲ. అక్కడున్న వారందరి యొక్క భక్తిలో లోపము అక్కడ ఉంది. ಅವರಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಲೋಪವು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. అందుకే వారందరిని గురించి దేవుడు యూదా పత్రికలో ఒక మాట రాయించాడు, భక్తిహీనులు అని రాయించి పెట్టాడు. ಅದಕ್ಕೆ ಅವರೆಲ್ಲರನ್ನ ಕುರಿತು ಯೂದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ದೇವರು ಒಂದು ಮಾತನ್ನ ಬರೆಸಿದ್ದಾನೆ, ಭಕ್ತಿಹೀನರು. ఎలాంటి ప్రజలంట? భక్తిలో ఎలాంటిదంటే హీన దశలో ఉండిపోయిన వారిని భక్తిహీనులు అంటాం. ಭಕ್ತಿಯಲ್ಲಿ ಹೀನವಾದಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥವ್ರನ್ನ ಭಕ್ತಿಹೀನರು ಎಂಬುದಾಗಿ ಕರೀತಾರೆ. భక్తిలో మంచిగా ఉన్న వారిని భక్తిపరులు అంటాం. ಭಕ್ತಿಯಲ್ಲಿ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಒಳಗಿರತಕ್ಕಂಥ ಭಕ್ತಿಪರರು ಎಂಬುದಾಗಿ ಕರೀತಾರೆ. వారికి కూడా భక్తి ఉంది, ಅವರಿಗೂ ಕೂಡ ಭಕ್ತಿ, వారు కూడా ఆదాము సంతానమే, ಅವರಿಗೂ ಕೂಡ ಆದಾಮ ಸಂತಾನ, వారి మధ్యలో కూడా ఎనోష్ ఉన్నాడు, వారి ద్వారా ప్రార్థన ఆరంభమైంది. ಅಲ್ಲಿ ಕೂಡ ಎನೋಷನ್ ಇದ್ದಾನೆ, ಅಲ್ಲಿ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಅಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ. కానీ వారి యొక్క భక్తి ఎలాగుందంటే హీనమైన దశకు చేరుకుంటా వచ్చింది. ನೋಡ್ರಿ, ಆದರೂ ಕೂಡ ಭಕ್ತಿ ಯಾವ ವಿಧವಾಗಿದೆ ಅಂದ್ರೆ ಹೀನವಾದಂತ ಸ್ಥಿತಿಗೆ, భక్తిలో లోపాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. ಆ ಭಕ್ತಿಯಲ್ಲಿ ದೇವರು ಲೋಪವನ್ನ ದೋಷವನ್ನ ಆತನು ನೋಡ್ತಿದ್ದಾನೆ. అందుకనే దేవుడు వారితో అన్నాడు, ಅದಕ್ಕೆ ದೇವರು ಅವರೊಟ್ಟಿಗೆ ಹೇಳಿದನು, ఇలాంటి ప్రజల్ని నేను ఉండనివ్వను, వీరందరినీ ప్రళయం ద్వారా వీరిని తుడిచిపెట్టేస్తాను అనుకున్నాడు. ಇಂಥ ಪ್ರಜೆಗಳನ್ನ ನಾನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರ್ಲಿಕ್ಕೆ ಬಿಡುವುದಿಲ್ಲ, ಜಲಪ್ರಳಯದ ಮುಖಾಂತರ ಎಲ್ಲರನ್ನು ಕೂಡ ನಾನು ನಾಶ ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳಿದನು. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే నోవహు దినాల్ని జ్ఞాపకం చేస్తూ, అయ్యా ఆ దినాల్లో మనుషులు ఎలాగుంటారో నేను ఈ లోకానికి రాబోయే రెండో రాకడ సమయంలో అదేలాగా జనులు ఉంటారు, ఒకవేళ జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. ಅದಕ್ಕೆ ದೇವರು ನೋವನ ಕಾಲದಲ್ಲಿ ಪ್ರಜೆಗಳು ಯಾವ ವಿಧವಾಗಿದ್ದರೋ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಕೂಡ ಪ್ರಜೆಗಳು ಅದೇ ವಿಧವಾಗಿದ್ದಾರೆ, ನೀವು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಜಾಗರೂಕತೆಯಿಂದ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಎಚ್ಚರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. జనులు ఏ విధంగా నోవహు దినాల్లో ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ನೋವನ ದಿನಗಳಲ್ಲಿ ಜನರು ಯಾವ ವಿಧವಾಗಿದ್ದಾರೋ ಈಗಲೂ ಕೂಡ ಜನರು ಅದೇ ವಿಧವಾಗಿದ್ದಾರೆ. ప్రభు యొక్క రాకడ బహు సమీపముగా ఉంది. ಕರ್ತನ ಬರುವಿಕೆ ಬಹಳ ಸಮೀಪವಾಗಿದೆ. కనుక మనము జాగ్రత్త కలిగి మనల్ని మనము హెచ్చరించుకుంటూ పరీక్ష చేసుకుంటూ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలా. ನಾವು ಜಾಗರೂಕತೆಯಿಂದ ನಮ್ಮನ್ನ ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಎಚ್ಚರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ನಾವು ಕರ್ತನ ಬರುವಿಕೆಗಾಗಿ ನಾವು ಸಿದ್ಧಪಟ್ಟಿರುವಂತವರಾಗಿರಬೇಕು. దేవుడు నోవాహుని మరి అక్కడ నోవాకి దాదాపు 100 కానీ 120 సంవత్సరాల యొక్క టైం పీరియడ్ గ్యాప్ ఇచ్చాడు. ನೋಡ್ರಿ, ದೇವರು ಅಲ್ಲಿ 100 ವರ್ಷ ಒಂದು ಸಮಯವನ್ನ ಅಲ್ಲಿ ಅವಕಾಶವನ್ನ ಮಾಡಿಕೊಟ್ಟನು. ఎవరైనా రక్షణ పొందుతారేమో అని. ಯಾರಾದರೂ ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದುತ್ತಾರೆ. అలాగే నీకు నాకు కూడా కృపాయుగంలో నీకు నాకు దేవుడు రక్షణ, మరి కృపాయుగంలో రక్షణనిచ్చి సమయం ఇచ్చి సేవకులనిచ్చి వాక్యం ఇచ్చి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ನೋಡಿ, ನನಗೂ ನಿನಗೂ ಆತನು ರಕ್ಷಣೆ ಕೊಡುವುದಕ್ಕೋಸ್ಕರ ಸಮಯವನ್ನ ಕೊಟ್ಟು ಸೇವಕರನ್ನ ಕೊಟ್ಟು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಕೊಟ್ಟು ಆತನು ದೇವರ ಬೋಧಕರನ್ನ ಕೊಟ್ಟು ಆತನು ಎಚ್ಚರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు ఏ విధంగా అయితే ముందుగా చెప్పాడో జల ప్రళయం వస్తుంది, నోవహు ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు. ದೇವರು ಮುಂದಾಗಿ ಹೇಳಿದನು, ನೋವನಿಗೆ ಜಲಪ್ರಳಯ ಬರ್ತದೆ, ನಿನ್ನ ನಾವೆಯನ್ನ ಹಡಗನ್ನ ನೀನು ಮಾಡಿಕೊ ಎಂಬುದಾಗಿ ಯಾವುದವಾಗಿ ದೇವರು ಹೇಳಿದನು. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క ఉగ్రత దినం ఒకటి రాబోతుంది. ఈ ದಿನಗಳಲ್ಲಿ ಕೂಡ ದೇವರ ಉಗ್ರತೆ ದಿನವು ಬರುವಂತದ್ದಾಗಿದೆ. చూడండి, జెఫన్యా గ్రంథము ನೋಡಿ, ಜೆಫನ್ಯನ ಗ್ರಂಥ మొదటి అధ్యాయము 15వ వచనం. ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನ. చాప్టర్ 1 వర్స్ 15, బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 1 వర్స్ 15. జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. ಜೆಫನ್ಯನ ಗ್ರಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನ 15ನೇ ವಚನ. ಆ ದಿನವು ರೌದ್ರ ದಿನ, ಸಂಕಟಗಳ ದಿನ, ಆಳು ಪಾಳು ಮಾಡುವ ದಿನ, ಕತ್ತಲಿನ ಮೊಬ್ಬಿನ ದಿನ, ಕಾರ್ಮಗಿಲಿನ ಕರ್ಗತ್ತಲಿನ ದಿನ. 17ನೇ ವಚನ. ಯೌವನನಾದ ನನಗೆ ಜನರು ಪಾಪ ಮಾಡಿದ ಕಾರಣ ಕುರುಡರಂತೆ ನಡೆಯುವ ಹಾಗೆ ಅವರನ್ನ ಸಂಕಟ ಪಡಿಸುವೆನು, ಅವರ ರಕ್ತವು ಧೂಳಿನಂತೆ ಚೆಲ್ಲಿ ಹೋಗುವುದು,
ಅವರ ಮಾಂಸವು ಮಲದ ಹಾಗೆ ಬಿದ್ದಿರುವುದು. ಯೆಹೋವನ ರೌದ್ರದ ದಿನದಲ್ಲಿ ಅವರ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರಗಳು ಕೂಡ ಅವರನ್ನ ರಕ್ಷಿಸಲಾರವು. ಆತನ ರೋಷಾಗ್ನಿಯು ದೇಶದಲ್ಲೆಲ್ಲ ನುಂಗಿ ಬಿಡುವುದು. ಆತನು ದೇಶ ನಿವಾಸಿಗಳನ್ನ ಕೊನೆಗಾಣಿಸುವನು. ಹೌದು, ఘోరವಾಗಿ నిర్మల ಮಾಡುವನು. కనుక ఒక దినం రాబోతుంది దేవుని యొక్క ఉగ్రత దినము. ಒಂದು ದಿವಸ ಬರುತ್ತದೆ ದೇವರ ಉಗ್ರತೆ ಒಂದು ದಿನ. ఆ దినం ఎలాంటిదంటే ಆ ದಿನ ಎಂತದ್ದಂದರೆ మరి నీళ్ళతో వచ్చే ప్రళయం కాదు, ಅದು ನೀರಿಂದ ಬರ್ತಕ್ಕಂಥ ಪ್ರಳಯವಲ್ಲ. ఎలాంటి ఉగ్రత దినము? ಅದು ಎಂತ ಉಗ್ರತೆ ದಿನವು? దేవుడు మరి ఉగ్రత, దేవుని కోపం ద్వారా వచ్చే అగ్ని ద్వారా భూమిని సమస్తమును నాశనం చేయబోతా ఉన్నాడు. ಆ ದೇವರ ಕೋಪದಿಂದ ಬರ್ತಕ್ಕಂಥ ಬೆಂಕಿ ಅಗ್ನಿಯ ಮೂಲಕ ಈ ಲೋಕವನ್ನೆಲ್ಲದನ್ನು ಕೂಡ ಆತನು ಸಂಹಾರ ಮಾಡುವಂತವನಾಗಿದ್ದಾನೆ, ನಾಶ ಮಾಡುವಂತವನಾಗಿದ್ದಾನೆ. దానినే మనము ఉగ్రత దినం అంటాము, ನಾವು ಅದನ್ನ ಉಗ್ರತೆ ದಿನ ಅನ್ನುತ್ತೇವೆ, తీర్పు దినం అంటాము, ಆ ತೀರ್ಪಿನ ದಿನ ಅನ್ನುತ್ತೇವೆ, జడ్జిమెంట్ డే అంటాము, ಆ ನ್ಯಾಯ ತೀರ್ಪಿನ ದಿನ ಅನ್ನುತ್ತೇವೆ. తర్వాత మనము ప్రభు రాకడ అంటాము, ಅದು ಕರ್ತನ ಬರುವಿಕೆ ಎಂಬುದಾಗಿ ಅನ್ನುತ್ತೇವೆ. ఏదైనా మనం చెప్పొచ్చు, ಏನಾದ್ರೂ ಕೂಡ ಹೇಳಬಹುದು. అయితే దేవుని యొక్క ఉగ్రత అనేది భూమిపైకి రాబోతా ఉంది. ಆ ದೇವರ ಉಗ್ರತೆ ಅನ್ನುವಂಥದ್ದು ಆ ಭೂಮಿಯ ಮೇಲೆ ಬರುವಂತದ್ದಾಗಿದೆ. ఆ ఉగ్రత సమయంలో నువ్వు రక్షింపబడాలంటే ನೀನು ಉಗ್ರತೆ ಸಮಯದಲ್ಲಿ ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದಬೇಕು ಅಂದರೆ నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోవాలా. ನಿನಗೋಸ್ಕರ ಒಂದು ನಾವೆಯನ್ನ ಹಡಗನ್ನ ಸಿದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఆ ఓడ అంటే ఏంటంటే ಆ ಒಂದು ನಾವೇ ಹಡಗು ಅಂದ್ರೆ ಏನು? ప్రభువైన యేసుక్రీస్తు వారే రక్షణ అనే ఓడ. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರೇ ರಕ್ಷಣೆ ಎಂಬ ಹಡಗು ನಾವೇ. ప్రభులో అక్కడ మనము క్రీస్తులో ఉంటే, ನಾವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವುದಾದರೆ మనపైకి వచ్చే ఉగ్రత నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. ನಮ್ಮ ಮೇಲೆ ಬರ್ತಕ್ಕಂತ ಉಗ್ರತೆಯಿಂದ ದೇವರು ತಪ್ಪಿಸುತ್ತಾನೆ. మనము క్రీస్తులో ఉండకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటే, ನಾವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇರಲಾರದೆ ನಾವು ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸುವುದಾದರೆ, మన పాపంలోనే మనం చేస్తూ ఉంటే, ನಾವು పాపಗಳನ್ನ ಮಾಡುತ್ತಿರುವುದಾದರೆ, ఒక దినము మరి దేవుడు నిర్ణయించినటువంటి సమయం అయిపోయినప్పుడు ఉగ్రత మనకు తెలియకుండానే హఠాత్తుగా మన మీదకి రావచ్చు. ಆ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಸಮಯ ಹೋದಾಗ ದೇವರ ಒಂದು ಉಗ್ರತೆ, ಆ ದೇವರ ಒಂದು ರೌದ್ರವು ನಮ್ಮ ಮೇಲೆ ಬರುತ್ತದೆ. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕೆ ಪ್ರಿಯರಾದ నీకు నీ ఇంటి వారి రక్షణ కొరకై ఒక ఓడను సిద్ధం చేసుకో. ನೀನು ನಿನ್ನ ಮನೆಯವರು ನಿನ್ನ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಒಂದು ಹಡಗನ್ನ ನಾವೆಯನ್ನ ಸಿದ್ಧ ಮಾಡಿಕೋ. నువ్వు నీ ఇంటి వారి భద్రత కొరకై ప్రభువైన యేసుక్రీస్తులోనికి రండి. ನೀನು ನಿನ್ನ ಮನೆಯ ಒಂದು ಭದ್ರತೆಗೋಸ್ಕರ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಬನ್ನಿರಿ. యేసులో ఉండండి, ಯೇಸುನಲ್ಲಿ ಇರಿರಿ. యేసు చెప్పిన మాటల ప్రకారం నడవండి. ಯೇಸು ಹೇಳಿದಂತ ಮಾತಿನ ಪ್ರಕಾರ ನೀವು ನಡೆಯಿರಿ. ఆయన వాక్యము చెప్పున మనము నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ಆತನ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ ನಾವು ನಡಲಿಕ್ಕೆ ಯಾವಾಗ ಪ್ರಯತ್ನ ಮಾಡುತ್ತೇವೋ అలాగున మనము తప్పించబడతాము. ಆವಾಗ ನಾವು ತಪ್ಪಿಸಲ್ಪಡುತ್ತೇವೆ. నోవాహు తప్పించబడ్డాడు. ನೋವನನ್ನು ತಪ್ಪಿಸಲ್ಪಟ್ಟ కారణము కొన్ని మాటలు చూస్తాం 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయం. ಕಾರಣವು ಕೆಲವು ವಚನ ಭಾಗಗಳನ್ನ ನೋಡುತ್ತೇವೆ, ವಿಷಯಗಳನ್ನ ನೋಡುತ್ತೇವೆ. 6వ అధ్యాయము 6ನೇ 9వ వచనం. 9ನೇ ವಚನ. ನೋವನ ಚರಿತ್ರೆಯು, ನೋವನು ನೀತಿವಂತನು, ತನ್ನ ಕಾಲದಲ್ಲಿ ತಪ್ಪಿಲ್ಲದವನು ಆಗಿದ್ದನು, ಅವನು ದೇವರೊಂದಿಗೆ ಅನನ್ಯವಾಗಿ ನಡೆದನು. 8వ వచనంలో చూస్తాము, నోవా వాస్ ఫౌండ్ గ్రేస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి కృప పొందిన వాడుగా నోవాహు ఉన్నాడు. 8ನೇ ವಚನದಲ್ಲಿ ದೇವರ ಕೃಪೆಗೆ ನೋವನನ್ನು ದಯವನ್ನ ಹೊಂದಿದಂತವನಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. మనము కూడా రక్షణ కృప ద్వారా రక్షణ పొందిన వారముగా ఉండాలి. ನಾವು ಕೂಡ ಕೃಪೆ ಮೂಲಕ ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದಿದಂತವರಾಗಿರಬೇಕು. అప్పుడే ఉగ్రత నుండి తప్పించబడతాం. ಆವಾಗ ನಾವು ಉಗ್ರತೆಯಿಂದ ತಪ್ಪಿಸಲ್ಪಡುತ್ತೇವೆ. ఇంకా ఎవరైనా తమ పాపంలో జీవిస్తూ ఉంటే, ಯಾರಾದರೂ ತನ್ನ ಪಾಪದಲ್ಲಿ ಜೀವಿಸುತ್ತಾ ಇರುವುದಾದರೆ, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరే ఏ మార్గము లేదని తెలియజేస్తున్నాము. ಉಗ್ರತೆಯಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರೇ ಮಾರ್ಗ. ಆ ಒಂದು ಮಾರ್ಗವನ್ನು ಬಿಟ್ಟರು ಬೇರೆ ಮಾರ್ಗ ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. సరైన సమయం ఉండగానే, తీర్పు దినం రాకముందే, ఉగ్రత దినం రాకముందే ప్రభువుని అంగీకరిస్తాము. ಸಮಯ ಇರುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಉಗ್ರತೆಯ ಒಂದು ಸಮಯ ಬರೋದಕ್ಕಿಂತ, ಉಗ್ರತೆ ಒಂದು ತೀರ್ಪು ಬರೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿಯೇ తర్వాత నోవాహు, హి వాజ్ ఎ జస్ట్ మ్యాన్. ఆయన నీతి పరుడుగా జీవిస్తూ వస్తున్నాడు. ನೋಹನನು ನೀತಿವಂತನಾಗಿ ಜೀವಿಸುತ್ತಾ ಬಂದನು. హి వాజ్ పర్ఫెక్ట్ మ్యాన్.
ఆయన నిందారహితుడుగా తన తరం వారందరిలో జీవిస్తా ఉన్నాడు. ಆತನು ನಿಂದಾರಹಿತನಾಗಿ ನಿರ್ದೋಷಿಯಾಗಿ ಆತನು ತನ್ನ ಕಾಲದಲ್ಲಿ ಆತನು ಜೀವಿಸುತ್ತಾ ಬಂದನು. నోవా వాస్ వాక్డ్ విత్ గాడ్. ఆయన దేవునితో నడిచిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ನೋವನನ್ನು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದಂತ ವ್ಯಕ್ತಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. కనుక ఇలాంటి గుణాల్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ಇಂಥ ಒಂದು ಗುಣಲಕ್ಷಣಗಳನ್ನ ನಾವು ಯಾವಾಗ ಹೊಂದಿರುತ್ತೇವೋ అప్పుడే రాబో ఉగ్రత నుండి మనం తప్పించబడే వారిగా మనం ఉంటాం. ಆವಾಗ ನಾವು ದೇವರ ಉಗ್ರತೆಯಿಂದ ಕೋಪದಿಂದ ತಪ್ಪಿಸಲ್ಪಡುವಂತವರಾಗಿರುತ್ತೇವೆ. కృప పొందిన వారుగా ఉండాలా, ಆ ಕೃಪೆಯನ್ನ ಹೊಂದಿದಂತವರಾಗಿರಬೇಕು. అనగా కృప ద్వారా రక్షింపబడి ఉండాలా, ಆ ಕೃಪೆಯಿಂದ ರಕ್ಷಣೆ పాపములు ಹೊಂದಿದಂತವರಾಗಿರಬೇಕು. క్షమించబడి ఉండాలా. ಆ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಡಬೇಕು. రక్షింపబడిన తర్వాత ಆ ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದಿದ ಮೇಲೆ నీతిమంతుడిగా జీవించడం ఆరంభించాలా. ಆ ನೀತಿವಂತರಾಗಿ ಜೀವಿಸುವುದನ್ನ ನಾವು ಪ್ರಾರಂಭಿಸಬೇಕು. తర్వాత మనము నిందారహితులుగా జీవించాలా. ನಾವು ನಿಂದಾರಹಿತರಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ఒక వ్యక్తి మన పైన వేలు పెట్టి చూపించి నువ్వు ఇలాగున్నావని మనము చూపించుకునే అవకాశం మనం ఇవ్వకుండా పర్ఫెక్ట్ గా మనం జీవించాలా. ನೋಡ್ರಿ, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ನಮ್ಮ ಮೇಲೆ ಬಟ್ಟನ್ನ ತೋರಿಸಿ ನೀನು ಈ ವಿಧವಾಗಿದ್ದಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅವರಿಗೆ ಅವಕಾಶವನ್ನ ಕೊಡದೆ ನಾವು ಪರ್ಫೆಕ್ಟ್ ಆಗಿ ಸರಿಯಾಗಿ ನಾವು ಜೀವಿಸುವಂತವರಾಗಿರಬೇಕು. మనము తర్వాత ఎలాగుండాలంటే దేవునితో నడిచినటువంటి భక్తులుగా మనం జీవించాలా. ನಾವು ಯಾವ ವಿಧವಾಗಿರಬೇಕಂದ್ರೆ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದಂತ ಭಕ್ತರಾಗೆ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ఆమోస్ ಎಚ್ಚರಿಸಿದ್ದಾರೆ. గ్రంథంలో రాయబడతా వచ్చింది, ಆಮೋಸ ಗ್ರಂಥದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ಸಮ್ಮತಿ ಇಲ್ಲದೆ ಇಬ್ಬರು ಕೂಡಿ ನಡೆಯುವರಾ? నడవలేరు కదా. ನಡ್ಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. చూడండి, ఇద్దరు స్నేహితులు గాని, ಇಬ್ಬರು ಸ್ನೇಹಿತರಾಗಲಿ, ఇద్దరు లేదంటే భార్య భర్తలు కానీ, ಇಬ್ಬರು ಗಂಡ ಹೆಂಡತಿಯರಾಗಲಿ, ఏ రిలేషన్షిప్ లో చూసినా ಯಾವ ಒಂದು ಸಂಬಂಧದಲ್ಲಿ ನೋಡುವುದಾದರೆ ఇద్దరు కూడి ఉండాలంటే ಇಬ್ಬರು ಕೂಡ ಕೂಡಿ ಇರಬೇಕು. ಅಂದರೆ ఇద్దరి యొక్క మనసులు సమ్మతించబడి ఉండాలా. ಇಬ್ಬರ ಮನಸ್ಸು ಕೂಡ ಒಂದೇ ಆಗಿರಬೇಕು, ಸಮ್ಮತಿ ಹೊಂದಿದವರಾಗಿರಬೇಕು. అప్పుడే వారు ఇద్దరు కలిసి నడవగలరు. ಆವಾಗ ಇಬ್ಬರು ಕೂಡ ಜೊತೆಯಾಗಿ ನಡೆಯಬಲ್ಲರು. చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. ನೋಡ್ರಿ, ಆಮೋಸನ ಗ್ರಂಥ 3ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. 3:3 చాప్టర్ 3 వర్స్ 3. ಆಮೋಸನ ಗ್ರಂಥ 3:3 ನಾವು ನೋಡ್ತೇವೆ. చాలు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ನೋಡು, ಸಮ್ಮತಿ ಇಲ್ಲದೆ ಹೊಂದಾಣಿಕೆ ಇಲ್ಲದ ಇಬ್ಬರು ನಡೆಯುವರ. మనం దేవునితో నడవాలంటే ನಾವು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡಿಬೇಕು. దేవునితో మనం సమ్మతించుకోవాలా. ನಾವು ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಮ್ಮತಿ దేవునితో ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. సమాధాన పడి ఉండాలా. ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನ ಹೊಂದಿದಂತ ఆయన విధులతో, ఆయన నియమములతో, ఆయన విధులతో, ఆయన కట్టడలతో మనం సమాధానం పడి సమ్మతించి నడవాలా. ಆತನ ವಿಧಿ ಪ್ರಕಾರ, ನಿಯಮದ ಪ್ರಕಾರ, ಆತನ ಆಜ್ಞೆ ಪ್ರಕಾರ ನಾವು ಆತನಿಗೆ ಆ ಸಮ್ಮತಿಯನ್ನ ಪಟ್ಟು ಆತನಿಗೆ ಹೊಂದಿಕೊಂಡು ನಾವು ನಡೆಯುವಂತವರಾಗಿರಬೇಕು. నోవాహు దేవునితో నడిచాడంటే, ನೋವನು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದನು ಅಂದರೆ దేవుని యొక్క విధులు కట్టడలు ఆయనకి సమ్మతించినవిగా మరి ఆయన జీవితంలో ఉంటా వచ్చాయి. ದೇವರ ವಿಧಿಗಳು, ಆಜ್ಞೆಗಳು, ನಿಯಮಗಳು ಆತನ ಒಂದು ಜೀವಿತದಲ್ಲಿ ಅನುಸಾರವಾಗಿ ಇರುತ್ತಾ ಬಂದವು. కొంతమంది మనం చూస్తాము, ಕೆಲವು ಮಂದಿಯನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. కొంతమంది దొంగలకి దొంగలే స్నేహితులు ఉంటారు. ನೋಡ್ರಿ, ಕಳ್ಳರಿಗೆ ಕಳ್ಳರೇ ಸ್ನೇಹಿತರಾಗಿ. కొంతమంది తప్పు చేసే వాళ్ళకి అలాంటి తప్పు చేసే వాళ్ళు దొరికితేనే వీడు నేను సేమ్ ఉన్నామనుకుంటా. ನೋಡ್ರಿ, ಅಂತ ತಪ್ಪು ಮಾಡಂತವ್ರಿಗೆ ಅಂತ ತಪ್ಪು ಮಾಡಂತವ್ರು ಸಿಕ್ಕರೆ ನಾನು ನೀನು ಚೆನ್ನಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. సేమ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళనే మనం చూసేసుకుంటాం. ನೋಡ್ರಿ, ಸೇಮ್ ಮೆಂಟಾಲಿಟಿ ಇರ್ತಕ್ಕಂಥವ್ರನ್ನೇ ನಾವು ನೋಡಿ ಆರಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. అలాగనే దేవునితో మనం నడిచే భక్తులుగా ఉండాలంటే, ನಾವು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೀತಕ್ಕಂತ ಭಕ್ತರಾಗಿ ಇರಬೇಕು. ಅಂದರೆ దేవుని యొక్క ఆశ ఏదైతే ఉందో మన ఆశ కూడా అలాగుంటేనే ఇద్దరితో కలిసి నడిచేవారుగా మనం ఉంటాం. ದೇವರ ಆಸೆ ಏನಿದೋ ನಮ್ಮ ಆಸೆ ಅದೇ ಇರುವುದಾದರೆ ಇಬ್ಬರು ಕೂಡ ಕೂಡಿ ನಡೆಯುವಂತವರಾಗಿರ್ತಾರೆ. దేవుడేమో పరిశుద్ధంగా జీవించమంటాడు. ದೇವರೇನೋ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. మన ఆశ కూడా పరిశుద్ధంగా జీవించాలని ఉంటేనే మనం దేవునితో నడవగలము. ನಾವು ಕೂಡ ನಮ್ಮ ಆಸೆ ಪರಿಶುದ್ಧವಾಗಿ ನಾವು ಜೀವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಇರುವುದಾದರೆ ನಾವು ಆತನೊಟ್ಟಿಗೆ ಪರಿಶುದ್ಧವಾಗಿ ನಾವು ಜೀವಿಸಬಲ್ಲೆವು. లేదంటే అపవిత్రమైనగా మనం జీవిస్తా ఉంటే, ನಾವು ಅಪವಿತ್ರವಾಗಿ ನಾನು ನೀನು ಜೀವಿಸುವುದಾದರೆ దేవునితో కలిసి నడవలేము. ನಾವು ದೇವರೊಟ್ಟಿಗೆ ಕೂಡಿ ನಡೆಯಲಾರೆವು. అందుకనే నోవాహు హీస్ ఎ జస్ట్ మ్యాన్
ఆయన నీతిపరుడు. ಆ ನೋನನು ಆತನು ನೀತಿಪರನು. He was a perfect man in his generation. ఆయన తరములో ఆయన మరి నిందారహితుడుగా ఉన్నాడు. ಆತನ ಸಂತತಿಯಲ್ಲಿ ಆತನ ತಲಾಂತರದಲ್ಲಿ ಆತನೊಬ್ಬನೇ ನಿಂದಾರಹಿತನು, He ನಿರ್ದೋಷಿಯಾಗಿದ್ದನು. was walked with God. ఆయన ಆತನು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆಯುವಂತವನಾಗಿದ್ದನು. అలాంటి వ్యక్తిగా ఉన్నాడు కనుకనే ఉగ్రత నుండి తప్పించబడ్డాడు. ಅಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿರೋ ನಿಮಿತ್ತ ದೇವರ ಉಗ್ರತೆಯಿಂದ ತಪ್ಪಿಸಲ್ಪಡುತ್ತಾ ಬಂದನು. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ಕೆಲವು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಏನಾಗುತ್ತದೆ ಅಂದ್ರೆ, నేను రక్షింపబడ్డానులే, ನಾನು ರಕ್ಷಣೆಯನ್ನ నేను ಹೊಂದಿದ್ದೇನೆ, నీతిగా జీవిస్తున్నాను, ನಾನು ನೀತಿಯಾಗಿ ಜೀವಿಸ್ತಿದ್ದೇನೆ, నాకేమి కొదవలేదు, ನನಗೇನು ಕೂಡ ಕೊರತೆ ఇక ಇಲ್ಲ, నేను చెప్పిందే వేదం అనుకుంటా ನಾನು ఉంటారు. ಹೇಳಿದ್ದೆ ವೇದ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದರೆ. అయితే కొన్ని సందర్భాల్లో ಕೆಲವು సందర్భದಲ್ಲಿ నోవాహు ఏం చేశాడంటే, ನೋನ ಏನು ಮಾಡಿದನು ಅಂದರೆ, దేవుడు ఆయనకి సమస్తమును అప్పగించేశాడు. ನೋನನಿಗೆ ದೇವರು ಸಮಸ್ತವನ್ನ ಎಲ್ಲದನ್ನು ಕೂಡ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನು. మనం 1 ఎకరా 2 ఎకరాలు ఉంటేనే మనకు ఎక్కడో ఉంటాయి మన ఆశలన్నీ. ನೋಡ್ರಿ, 1 ಎಕರೆ 2 ಎಕರೆ ಇದ್ರೆ ನಾವು ಎಷ್ಟೋ ನಮಗೆ ಆಸೆ ಏನೇನೋ ಇರ್ತದೆ. నోవాకి ఎన్ని ఎకరాల ఆస్తిపరుడు ನೋನನು ಎಷ್ಟು ಎಕರೆ ಆಸ್ತಿಪರನಾಗಿದ್ದನು చెప్పండి, ಹೇಳಿರಿ? ఎన్ని ఎకరాలు? ಎಷ್ಟು ಎಕರೆ? భూమి పైన ఎన్ని ఎకరాల ఆస్తి ఉంటే భూమి అంతా అయిందే. ನೋಡ್ರಿ, ಭೂಮಿ ಮೇಲೆ ಆಸ್ತಿ ಇರುವುದಾದ್ರೆ ಭೂಮಿಯಲ್ಲಿ ಮೇಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲಾ ಆಸ್ತಿಗಳು ನೋನದೇ. ఎవరైనా వచ్చి ఇది మాది మాది అంటారా? ನೋಡಿ, ಯಾರಾದ್ರೂ ಬಂದ್ರು, ಇದು ನನ್ನ ಆಸ್ತಿ ನನ್ನ ಆಸ್ತಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರ? ఏ సముద్రం మాది అంటారా? ಇದು ಸಮುದ್ರ ನನ್ನದೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರ? ఎవరు లేరు, మొత్తం అధికారం అంతా నోవాహుదే. ಯಾರು ಕೂಡ ಹೇಳುವಂತವ್ರು ಇಲ್ಲ ಕೂಡ, ಅಧಿಕಾರ ಎಲ್ಲದು ಕೂಡ, ಭೂಮಿ ಸಮುದ್ರ ಎಲ್ಲದು ಕೂಡ ನೋನದೇ. అయితే ఏమన్నాడు? అయితే ఏం చేశాడు? 9వ అధ్యాయం. ನೋಡ್ರಿ, 9ನೇ ಅಧ್ಯಾಯ ಆದಿಕಾಂಡ. 9వ అధ్యాయం ಆದಿಕಾಂಡ 9ನೇ ಅಧ್ಯಾಯ 20-21 వచ్చిన 20-21ನೇ ವಚನ. ನೋವನನು ವ್ಯವಸಾಯಗಾರನಾಗಿದ್ದನು, ಅವನೇ ದ್ರಾಕ್ಷ ತೋಟಗಳನ್ನ ಪ್ರಾರಂಭಿಸಿದನು. ಅವನು ದ್ರಾಕ್ಷರಸವನ್ನ ಕುಡಿಯಲು ಅಮಲೇರರಿಂದ ಗುಡಾರದಲ್ಲಿ ಬೆತ್ತಲೆಯಾಗಿ ಬಿದ್ದಿದ್ದನು. ఏం చేశాడు? ಏನು ಮಾಡಿದನು? ಏನು ಮಾಡಿದನು? ముగిస్తాం, అయిపోయింది. ಮುಗಿತ್ರಿ, ಮುಗಿಸ್ತೇವೆ, ಆಯ್ತು. ఏం చేశాడు ఆఖరిగా? ಕೊನೆಯದಾಗಿ ನೋವನ ಏನು ಮಾಡಿದನು? అంతా నేనే నీతిపరుణ్ణి అనుకున్నాడు. ನಾನೇ ಎಲ್ಲ ನೀತಿವಂತನೆಂಬುದಾಗಿ ನೀತಿಪರನೆಂಬುದಾಗಿ ಅಂದುಕೊಂಡನು. రక్షింపబడ్డానులే ఉగ్రతలో నుండి అనుకున్నాడు. ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದಿದ್ದೇನೆ, ಉಗ್ರತೆಯಿಂದ ತಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಂಡನು. తరువాత ನಂತರ ద్రాక్ష తోట ఒకటి వేసుకున్నాడు చిన్నగా. ನೋಡ್ರಿ, ದ್ರಾಕ್ಷಿ ತೋಟವನ್ನ ಒಂದು ಚಿಕ್ಕದಾಗಿ ಹಾಕಿಕೊಂಡನು. వేసుకుంటే సరిపోతుందా? ಪ್ರಾರಂಭಿಸಿದೆ, ಹಾಕಿಕೊಂಡ್ರೆ అది ఫలం వస్తుంది, ಅದು ಫಲ ಬರುತ್ತದೆ. ఎవరు తినాలా? ಯಾರು ತಿನ್ನಬೇಕು? ఆయనే తినాలా? ಆತನೇ ತಿನ್ಬೇಕು. పిల్లలు తినలేదు, మరి ಮಕ್ಕಳು ತಿನ್ಲಿಕ್ಕೆ పిల్లలు తాగలేదు. ಮಕ್ಕಳು ಕುಡ್ಲಿಕ್ಕೆ బాగా తాగేసి ಚೆನ್ನಾಗಿ ಕುಡಿದು ఆడపడ్డామో ఏం బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియకుండా ನೋಡಿ, ಎಲ್ಲಿ ಬಿದ್ದನೋ, ಏನು ಬಟ್ಟೆ ಇದಾವೋ ಇಲ್ಲ ಎಂಬ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ అంత మత్తుడైపోతా వచ్చాడు. ಆತನು ಆಮೇಲೆ ಆತನು ಬೆತ್ತಲೆಯಾಗಿ ಬಿದ್ದನು. చూసాడా? ನೋಡಿದಿರಾ? ఒకసారి రక్షింపబడిన తర్వాత ಒಂದು ಸಾರಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ಮೇಲೆ దేవుడు అన్నాడు, ದೇವರು ಹೇಳಿದನು, నోవహు ఈ తరము వారందరిలో నీ ఒక్కడవే నీతిపరుడు అన్నాడు. ನೋನನೇ, ಈ ಒಂದು ತಲಾಂತರಗಳಲ್ಲಿ ನೀನು ಒಬ್ಬನೇ ನೀತಿವಂತನು. 7వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం. ಆದಿಕಾಂಡ 7ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ವಚನ. ಆಗ ಯೋನನು ನೋವನಿಗೆ, ನೀನು ನಿನ್ನ ಮನೆಯವರೆಲ್ಲರೂ ನಾವೆಯನ್ನ ಸೇರಿರಿ, ಈಗಿನವರಲ್ಲಿ ನೀನೊಬ್ಬನೇ ನನ್ನ ಮುಂದೆ ನೀತಿವಂತನಾಗಿ ನಡೆಯುವುದನ್ನ ನೋಡಿದ್ದೇನೆ. ఏమన్నాడు దేవుడు? నీ ఒక్కడవే నీతిమంతుడు అన్నాడు. ನೀನೊಬ್ಬನೇ ನನ್ನ ಮುಂದೆ ನೀತಿವಂತನಾಗಿ ನಡೆಯುವುದನ್ನ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. చూస్తాం పేతురు పత్రిక, మొదటి పత్రిక ನೋಡುತ್ತೇವೆ. ಪೇತ್ರನು ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 4వ అధ్యాయము. ಪೇತ್ರನು ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 18వ వచనం. 18ನೇ ವಚನ. ನೀತಿವಂತನೇ ರಕ್ಷಣೆ ಹೊಂದುವುದು ಕಷ್ಟವಾದರೆ, నీతిమంతుడే రక్షింపబడ కష్టమైతే, ಭಕ್ತಿಹೀನನು ಪಾಪಿಷ್ಠನು ನಿಲ್ಲುವುದು ಹೇಗೆ? ఈ నీతిమంతుడు ఏమైపోయాడు? ಈ ನೀತಿವಂತನು ಏನಾಗಿ ಹೋಗಿದ್ದಾನೆ? బాగా తాగేసి ಚೆನ್ನಾಗಿ ಕುಡಿದು ಬಿಟ್ಟು బట్టలు లేకుండా పడిపోయాడు. ಬಟ್ಟೆ ಇಲ್ಲದೆ ಬೆತ್ತಲೆಯಾಗಿ ಬಿದ್ದಿದ್ದಾನೆ. ఇలాంటి పరిస్థితుల్లోనికి వచ్చాడు. ಇಂಥ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಗೆ ಆತನು ಬಂದಿದ್ದಾನೆ. రక్షింపబడ్డాము, ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದಿದ್ದೇವೆ, నీతి అంటే తెలుసు, ನೀತಿ ಅಂದ್ರೆ ಗೊತ್ತು, ఉగ్రత నుండి తప్పించబడ్డాము, ಉಗ್ರತೆಯಿಂದ ತಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. అయితే ఇప్పుడు ఎలాగున్నాం? ಆದ್ರೆ ನಾವೀಗ ಯಾವ ವಿಧವಾಗಿದ್ದೇವೆ? నీతిమంతులే రక్షింపబడ కష్టమైపోతా ఉంది. ನೀತಿವಂತರೇ ರಕ್ಷಣೆ ಹೊಂದುವುದು ಕಷ್ಟವಾದರೆ, అన్ని తెలిసిన వారే
ఎరిగి ఎరిగి తప్పు చేస్తా ఉన్నారు. ಎಲ್ಲದನ್ನ ತಿಳಿದಂತವರೇ ತಿಳಿದು ತಿಳಿದು ತಪ್ಪು ಮಾಡ್ತಿದ್ದಾರೆ. అలాంటప్పుడు ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ భక్తిలో లోపం ఉంటే, ಭಕ್ತಿಯಲ್ಲಿ ಲೋಪ ಇರುವುದಾದರೆ, పరిశుద్ధతలో లోపం ఉంటే, ಪರಿಶುದ್ಧತೆಯಲ್ಲಿ ಲೋಪ ಇರುವುದಾದರೆ, నీతిలో లోపం ఉంటే, ನೀತಿಯಲ್ಲಿ ಲೋಪ ಇರುವುದಾದರೆ, దేవునితో నడవకుండా ఉంటే, ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆಯಲಾರದೆ ಹೋದರೆ మనం ఎక్కడ నిలబడతాం? ನಾವು ಎಲ್ಲಿ ನಿಂತುಕೊಳ್ಳುತ್ತೇವೆ? దేవుని ఉగ్రత దినంలో ఎలాగ తప్పించబడతాం? ದೇವರ ಉಗ್ರತೆ ದಿನದಲ್ಲಿ ಯಾವ ವಿಧವಾಗಿ ನಾವು ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ? ఒక దినం రాబోతుంది, ಒಂದು ದಿನ ಬರುತ್ತದೆ, దేవుడు తన రోషాగ్ని చేత భూమిని అంతటిని దహించవేయనై ರೋಷಾಗ್ನಿಯಿಂದ ಎಲ್ಲದನ್ನು ಕೂಡ ಆತನು ಈ ಲೋಕವನ್ನೆಲ್ಲ ಕೂಡ ಸಂಹರಿಸುವಂತವನಾಗಿದ್ದಾನೆ, ನಾಶ ಮಾಡುವಂತವನಾಗಿದ್ದಾನೆ. తప్పించుకుంటావా? ನೀನು ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳುತ್ತೀಯಾ? విడవబడతావా? ಬಿಡಲ್ಪಡುತ್ತೀಯಾ? ప్రార్థన చేసుకో, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಕೆ మోకరించండి. ಮೊಣಕಾಲನ್ನ ಹಾಕಿರಿ. పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతించి కనపరుస్తున్నాము. ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మేలులో మహోపకారములు స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి స్తుతిస్తున్నాం. ఆయా వాక్యానుసారంగా మేము జీవించినట్లు కృపనిమ్ము. ఎన్నో సందర్భాలు, ఎన్నో పరిస్థితులలో మా తండ్రి ఆ విధంగా నాయన తండ్రి వాక్యానుసారంగా జీవించలేక, దేవునితో నడవలేక, నీతిగా ఉండలేక నాయన ప్రభా పడిపోయిన సందర్భాలు, ఉగ్రతకి నాయన మరి లోనైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దయచేసి క్షమించండి నాయన ప్రభా. మరి యోగ్యమైన విధానంలో నిందారహితుడుగా నోవహు వలె నాయన ప్రభా ఒక ఓడని సిద్ధం చేసుకొని క్రీస్తు నందు ప్రభువు క్రీస్తులో మేము ఉండి రక్షింపబడి ఉగ్రత నుండి తప్పించబడి నాయన ప్రభా పరిశుద్ధమైన ప్రదేశం నూతన యెరూషలేములో మేము జీవించలాగిన కృపనిమ్ము. ఆ విధంగా వచ్చిన మాకందరికీ సహాయం చేస్తురండి. ఎవరైనా మా ప్రియులు ఆ విధంగా పరీక్ష చేసుకుంటూ పాలు పొందుతూ క్షమాపణ అడుగుతున్నారో దయచేసి వారిని కనికరించండి. వారి హృదయాలు పట్టుకొను, వారి చేతిని పట్టుకొని ఏకమైన విధానంలో బలలో చేవేలాగిన సహాయం చేయి నాయన. ఎవరైనా కఠిన హృదయంతో ఉంటే దయచేసి క్షమించి వారితో సంధించి దర్శించి మాట్లాడుతురండి నాయన. నీ రక్త ప్రోక్షణ క్రిందికి తండ్రి మేము మమ్మల్ని తీసుకొని వస్తుంటుండగా మీరే మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరచము తండ్రి ప్రభా. మా కొరకు వినబడిన మీ శరీరమును నాయన మీరు కార్చిన పరిశుద్ధ రక్తమును బట్టి స్తుతిస్తున్నాం. నేను జ్ఞాపకం చేయటగా దీన్ని చేయనట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేయటకై దీన్ని చేయడని చెప్పాను. యేసయ్య మా కొరకు విరవబడిన మీ శరీరమును బట్టి మనం స్తుతిస్తున్నాము. నిన్ను జ్ఞాపకం చేయటకై దీన్ని చేయలాగున సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ప్రభు బల్ల మీ దగ్గరకు తీసుకొని వస్తారు. చిన్న మొక్క మాత్రం తీసుకొని పక్క వారికి అందించండి. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ప్రభు బల్ల మీ దగ్గర తీసుకొని వస్తారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేయటకై దీనిని చేయడని చెప్పాను. యేసయ్య మరి మా కొరకు మీరు కార్చిన పరిశుద్ధ రక్తమును బట్టి స్తుతిస్తున్నాము. నిన్ను జ్ఞాపకం చేయటకై దీన్ని చేయలాగిన సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరైతే రొట్టెలో పాలు పొందారో వారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించినట్లయితే పాత్ర మీ దగ్గరకు తీసుకొని వస్తారు.
శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న పరలోకమందున మా తండ్రి, కృపగల దేవ, మరొకసారి సన్నిధికి వస్తున్నా ప్రభా. బల్ల వర్తమానంలో నోహ గురించి మీరు మాట వచ్చిన దాన్ని బట్టి 100 స్తోత్రాలు ప్రభా. ప్రారంభంలో ఎంతో నీతివంతుడిగా కనపడుతూ వచ్చినాడు. ప్రపంచమంతటా ప్రళయమైనప్పుడు కూడా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. అయినప్పుడు కూడా ప్రభా, మా అక్కడంతా ప్రభా నాయన జనాలంతా మరణించిన తర్వాత ఈడే నాయకుడిగా ఉన్నప్పుడు ద్రాక్ష తోటలో ప్రభా ఎంతగానో తాగి ప్రభా ఎంత దిగుంపురుగా ఉన్నాడు వచ్చినాడు. బట్టి 100 స్తోత్రాలు. కృపగల దేవ, నోహను జీవిత చరిత్రను మా ముంచిన దాన్ని బట్టి 100 స్తోత్రాలు. మేము కూడా లోకంలో జీవించే సమయంలో ప్రభా నీతివంతులుగా కనబడి కుదరైన తర్వాత ప్రభా పాపులుగా దీవిస్తే అది ఎంతో గౌరవకరమైన కార్యమని మీరు నోహ గురించి మాట్లాడుతూ వచ్చినా జీవించిన దయతో మమ్మల్ని క్షమించండి. అనేక సార్లు ప్రభా నోహలో మేము కూడా జీవిస్తూ వచ్చినాం. దయతో క్షమించి రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తామని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే వాక్యానుసారంగా ప్రభా తన జీవితం చక్కపరుచుకొని యోగ్యమైన రీతి పాలు పొందినారో వాళ్ళు దీవించండి, ఆస్వాదిస్తామని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే పొందలేదో మరొక వారమైనా పొందడానికి సాయం చేయండి. ఎవరైనా అయోగ్యంగా పొందిన వాళ్ళు క్షమించండి, రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మీరే నడిపిస్తారని ప్రార్థన చేస్తున్నాం. మిగిలిన రొట్టె మొక్కలు ద్రాక్ష రాశంలో అన్ని జనంలోనికి వస్తున్న చూపిస్తుండగా ప్రభా సువార్త ప్రకటన పరిస్థితి ఉన్నప్పుడు కూడా మీరే ప్రభా నా సువార్త ఏ రీతిగా తలంపబడి రక్షణ మార్గం పొంది ప్రభలోకి రావడానికి మీరు సాయం చేస్తారని ప్రార్థన చేస్తున్నాం. కృపగల దేవా, నమ్మని తండ్రి, ఇంతవరకు మీరు చేసిన సహాయం కొరకు 100 స్తోత్రాలు. నీరు కట్ట పవిత్రమైన వాక్యానికి నీరు కట్ట ఫలింపు చేస్తారని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యలో ఎవరైతే అనారోగ్యంలో ముట్టండి, పరిపూర్ణ స్వస్థ కలిగించండి, మీరు నడిపిస్తారని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు అక్కడ కొరతలతో వచ్చినారు వాళ్ళు అక్కడ కొరతలు తీర్చి మీరే మైంపొందుతారని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యలో ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చినారు, వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే రక్షణ మార్గం రావలేదు వాళ్ళు కూడా రక్షణ మార్గం రావడం మీరు సహాయం చేయండి ప్రభా. కొంతమందికి రక్షణ మార్గం లేదు, రక్షణ మార్గం రావడానికి పాప క్షమాపణ పొందడానికి మీరు సహాయం చేస్తారని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా సంతానం లేదో వాళ్ళు కూడా సంతానం అనుగ్రహించి మీరు నడిపిస్తారని ప్రార్థన చేస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేస్తారని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు చేసిన సహాయం కొరకు 100 స్తోత్రం. మరి జమ్ముగుంపుల పరిచయ విషయంలో, మరి అశోక్ నగర్ క్యాంప్ పరిచయ విషయంలో మీరు చేసిన సహాయం కొరకు 100 స్తోత్రం. పరిచయం ముగించుకొని మీ దాసుడు ప్రభా రానేస్తుండగా మీరు సురక్షితంగా రావడానికి మీరు సాయం చేయండి. మరి సాయంత్రం చిత్రదుర్గ పరిచయ విషయంలో కూడా సహాయం చేయండి. మా మధ్యలో మోషన్ కూడా తెచ్చిన దాన్ని బట్టి 100 స్తోత్రం. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ సేవని దీవించి ఆస్వాదిస్తామని ప్లాన్ చేస్తున్నాం. అశోక్ నగర్ క్యాంప్లో ఉంచున్నారు ప్రభా, మీరు అద్భుతంగా వాడుకోండి. అనేక ఆత్మలైన మందిరం రావడానికి మీరు సహాయం చేస్తారని ప్రార్థన చేస్తున్నాం. ఒక సాక్షి కుటుంబంగా ఉన్నట్లు మీరే సహాయం చేయండి, బలపరచండి. మీరు సహాయం చేసి మీరు మిగిలిన సమయం చేతులు అప్పగించుకుంటూ మీరు బలపరుస్తారమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వారి కార్యక్రమాలు ఉంటుంటాయి. ವಾರದ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಈ ರೀತಿಯಾಗಿರುತ್ತವೆ. మంగళవారం సంఘ ప్రార్థన, ಮಂಗಳವಾರ ಸಭೆ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೆ. ఈ స్థలంలో ఉంటుంది 6 గంటలకు. ಈ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲೇ 6 ಗಂಟೆಗೆ ಇರುತ್ತದೆ. అందరూ రావడం సిద్ధపడండి. ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಿದ್ಧವಾಗಿ ಬರ್ರಿ. సంఘ ప్రార్థన కొంతమంది రారు, ಕೆಲವರು ಸಭೆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬರುವುದಿಲ್ಲ. రావడం సిద్ధపడండి. ಬರುವಂತೆ ನೀವು ಸಿದ್ಧವಾಗಿರಿ. మరి కాటేజ్ మీట్ గురువారం ఉంటుంది. ಗೃಹ ಕೂಡಿಕೆ ಗುರುವಾರ ಇರುತ್ತದೆ. సుంకప్ప ఇంట్లో ಸುಂಕಪ್ಪ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ. సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. ಸಂಜೆ 6 ಗಂಟೆಗೆ ಇರುತ್ತದೆ. శుక్రవారం ఉపవాస ప్రార్థన 10 గంటలకు. ಶುಕ್ರವಾರ 10 ಗಂಟೆಗೆ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೆ. అన్నమ్మ మాంతేష్ వాళ్ళ ఇంట్లో. ಅನ್ನಮ್ಮ ಮತ್ತು ಮಾಂತೇಶ್ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ప్రభు రాకడ ఆలస్యమైతే, ಕರ್ತನು ಬರುವುದು ತಡವಾದರೆ, ಆಲಸ್ಯವಾದರೆ మరొక వారం ఆరాధనకు చేరొస్తాం. ಮತ್ತೊಂದು ಕರ್ತನ್ಯದಲ್ಲಿ ಆರಾಧನೆಗೆ ಸೇರಿ ಬರುತ್ತೇವೆ. ఫస్ట్ సెషన్ ಮೊದಲನೇ ಸೆಕ್ಷನ್ ಬರುವಂತವರು ಮೊದಲನೇ ಸೆಕ್ಷನ್, రెండో సెషన్కి వచ్చి రెండో సెషన్ రండి. ಎರಡನೇ ಸೆಕ್ಷನ್ಗೆ ಬರ್ತಕ್ಕಂಥವ್ರು ಎರಡನೇ ಆರಾಧನೆಗೆ ಬನ್ನಿರಿ. ఫస్ట్ సెషన్ రెండో సెషన్ అయిన తర్వాత ಮೊದಲನೇ ಸೆಕ್ಷನ್ ಮೊದಲನೇ ಆರಾಧನೆ, ಎರಡನೇ ಆರಾಧನೆ ಆದ ನಂತರ యూత్ మీటింగ్ ఉంటుంది. ಯೌವನಸ್ಥರ ಕೂಡಿಕೆ ಇರುತ್ತದೆ. యవనస్తులు అందరూ ఉండాలని కోరుతున్నాం. ಯೌವನಸ್ಥರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ಒಂದು ಕೂಡಿಕೆಗೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಕೇಳಿಕೊಳ್ತೇವೆ. ఒక పాట ద్వారా కాಣಿకలు సమర్పిద్దాం. ಒಂದು ಹಾಡಿನ ಮುಖಾಂತರ ಕಾಣಿಕೆಯನ್ನ ನಾವು ಸಮರ್ಪಣೆ ಮಾಡೋಣ. తెలుగులో 719. తెలుగులో 719. యేసు ప్రభువు నీవే మహిమ నిరీక్షణ.
దేవ నమ్మకమైన తండ్రి, మీరు చేసిన ప్రతి ఒక్క మేలు కొరకై ఉన్న స్తోత్రాలు. మీ ప్రజలు ప్రేమించి చిన్న కానుకలు బట్టి ఉన్న స్తోత్రాలు. దీవించండి, ఆస్వాదిస్తామని ప్రార్థన చేస్తున్నాం. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దీవిస్తామని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబంలో ఉండే అక్కడ కొరతలు తీర్చండి, మీరే మహింపొందరమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఏ కొరతతో అయితే వచ్చినారో ఆ కొరత తీర్చి మీరే మహింపొందరమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మేము వేడుకుంటే మీరు ఇచ్చే దేవుడు కాబట్టి ఉన్న స్తోత్రాలు. కనికరించండి, సహాయం చేయండి, మీరు బలపరచండి. ప్రజలు మరి తన గృహాలకు వెళ్తుండగా మీకు కృప చేత నడిపించి మీరే బలపరిచి మీరే నడిపిస్తారమ్మని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరివచ్చిన మనకందరికీ, లోకంలో చెదిరిన భక్తులకును సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్.